ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎందుకంటే తెలంగాణ వచ్చినటువంటి కొత్తలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకే అధికారం వస్తుందని ఆశించి భంగపడ్డరు, ఆశోపాతులైనరు. ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో వీళ్ళు వ్యవహరించిన శైలి, వాళ్ళ కమిట్మెంట్ లేకపోవడం, ఏ ఒక్కరోజు కూడా రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోవడం, చివరికి ఒక ముఖ్యమంత్రి నిండు శాసనసభలో లేచి తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను, రాసుకోపో అంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లేచి కనీసం ఇదేమిటండి అన్యాయం అని మాట్లాడినటువంటి వైనం. వీటన్నిటిని గమనించినటువంటి ప్రజలు ఎలక్షన్లో వీళ్ళని తిరస్కరించారు. కష్టపడి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనేక అవమానాలు, అవహేళనలు, చీత్కారాలు, దూత్కారాలు ఎదుర్కొని మొత్తం ఢిల్లీని దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించి తెలంగాణ సాధించినటువంటి టీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఇది అందరికి తెలిసిన చరిత్ర. దీంతో ఆశోపహతులైనటువంటి, ఆశాభంగానికి గురైనటువంటి కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక పటిష్టమైనటువంటి పథకాలు, ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అర్ధాకలతో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసేటువంటి అనేక శాఖల ఉద్యోగులు, వాళ్ళ కోసం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రోయాక్టివ్ రోల్ చూసి కన్నుగుట్టి మాకు పుట్టగతులు లేకుండా అయితమైనటువంటి ఒక దుగ్ధతోని కేసుల పురాణం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎటువంటి కేసులండి? నీటిపారుదల ప్రాజెక్టుల మీద 164 కేసులా? ఎక్కడైనా ఉంటాయా? ఏ రాష్ట్రంలో ఉంటాయా? మొత్తం వీళ్ళు వేసిన కేసులు ఇప్పటికీ 196 కేసులు. గవర్నమెంట్ ఆర్డర్ తీయాలి, కాంగ్రెస్ పార్టీ కేసు వేయాలి. ఈ విధంగా తయారైంది వ్యవస్థ. అంటే మేమేం చేయలేదు, ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర నాయకులు అడుగులకు మడుగులు ఎత్తినాము, వీళ్ళు ఇప్పుడు అన్నీ చేస్తే మాకు పుట్టగతులు ఉండయి అనేటువంటి ఒక దివాలాకోరు రాజకీయ విధానంతో నూతనంగా వచ్చిన రాష్ట్రం చాలా నిర్మాణాత్మకంగా ముందుకు పోవాలి, మంచిగా ముందుకు పోవాలి, సాగునీరు రావాలి, కరెంట్ రావాలి, ప్రజలకు మంచి జరగాలి, అర్ధాకలతో పనిచేసే ఉద్యోగుల పొట్టలు నిండాలి అనే ఒక పాజిటివ్ వైఖరి తీసుకోకుండా కేవలం తమ చిల్లర మల్లర రాజకీయాల కోసం, పనికి మాలినటువంటి రాజకీయ లబ్ధి కోసం నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ కేసులు వేస్తూ ఉన్నారు. మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద కేసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కేసులు, ఉద్యోగం ఇస్తే ఫలితాలు ఇచ్చి ఉద్యోగం ఇస్తే కేసులు, సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయీస్కు అవకాశం కల్పిస్తే దాని మీద కేసులు, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మొత్తం. దాదాపుగా అన్నిటి మీదనండి. మిషన్ భగీరథ మీద కేసు, ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కేసు, హైదరాబాద్ నగరాభివృద్ధి మీద కేసు, స్పెషల్ రోడ్ డెవలప్మెంట్ అంటే కేసు. ఒకటే 20 రోజులలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద 6 కేసులు అండి. 20 days. సింగిల్ బెంచు, డివిజన్ బెంచు, సుప్రీంకోర్టు అంటే ఎట్లా అంటే 6 కేసులు. 6 కేసులు కూడా వీగిపోయినాయి. చివరికి సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కొంతమంది న్యాయమూర్తులు చివాటు కూడా పెట్టిండ్రు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దా, మీరేమో ప్రాజెక్టులు వెంటబడుతున్నారు ఏంది, బహిరంగంగా కామెంట్ చేసిండ్రు. చివరికి హైకోర్టు సింగిల్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఏదన్నా చేసి ఆపాలి, ఎట్లన్నా చేసి ఆపాలి కాళేశ్వరం ప్రాజెక్టు అని గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు. వీళ్ళు తెలంగాణ బిడ్డలేనానండి? కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలంటే ఎంత ఆరాటంతో పనిచేయాలి ప్రతి ఒక్కరు. ప్రతిపక్షం అంటే ఎంత బాధ్యతగా పనిచేయాలా?
దిక్కుమాలిన రాజకీయాల కోసం ఇది అనేది రాజకీయ ఇది బూమరాంగ్ అయితే నేను చెప్తున్నా. జాలి పడుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూసి. ఐ రియలీ ఫీల్ పిటీ. వాళ్ళకి సరిగా రాజకీయం కూడా తెలియడం రాదు, అర్బకులు అని అంటున్నాను నేను. దీంతో ఏమైందండి? డెఫినెట్గా బూమరాంగ్ అవుతుంది. అంత ఈజీ ప్రపంచం లేదు ఈరోజు. అన్ని విషయాలు నిమిషాల మీద అర్థం చేసుకునేటువంటి ప్రజలు ఇప్పుడు మీరున్నారు వార్తలు చేరవేయడానికి, వాస్తవాలు ఏం జరుగుతున్నాయని చెప్పి. ఈరోజు అసలు ఏం జరిగిందండి? పుణ్యాత్ముడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిండు కాంట్రాక్ట్ వ్యవస్థ. వీళ్ళు కాంగ్రెస్లో మొదలుపెట్టిండ్రు ఎన్ఎంఆర్ అనే పేరుతో. ఎన్ఎంఆర్లను అందరూ అప్పుడు వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. దాన్ని కాంట్రాక్ట్ అని పెట్టిండ్రు. ఆయన వీళ్ళు మొట్టమొదలు పెట్టిండ్రు. దాన్ని బాగా ఆయన చంద్రబాబు నాయుడు గారి పిల్లలు ఇంటెన్సిఫై చేసిండ్రు. మన గత 10 సంవత్సరాల కాంగ్రెస్ కూడా దాన్ని సుభిక్షంగా అట్టే నడిపింది. అర్ధాకలితో మొత్తం చంపిండ్రు. నాకు స్వయంగా నాకు గుర్తున్నది, అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, నేను ఉద్యమ నాయకుని ఉన్నా. హోంగార్డులు వచ్చి నాకు చెప్పిండ్రు 3,000 రూపాయలు జీతం అండి వాళ్ళకు. హోంగార్డులలో సగం మంది 19,000 20,000 ఉంటే అందులో 10-11,000 మంది హైదరాబాద్లో పనిచేస్తారు. హైదరాబాద్ నగరంలో 3,000తో ఏం పని చేయాలి? భార్య ఎట్లా, పిల్లలు ఎట్లా, ఇక్కడ రూమ్ కిరాయి ఎంత? అయినా దిక్కులేక పాపం ఏ రోజన్నా మాకు రెగ్యులరైజ్ చేస్తారేమో, ఏ రోజు కన్నా మేము బాగుపడతామేమో అనే దాంతో అర్ధాకలితో పాపం వాళ్ళు ఆ పని చేస్తూ పోతే, ఒకరోజు జయలక్ష్మి గార్డెన్స్ అని ఒక మ్యారేజ్ హాల్ ఉంటుంది అక్కడ బోయినపల్లి. ఆ హోంగార్డులు వాళ్ళందరూ వస్తే నేను అప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఉంటే అప్పుడు మీటింగ్ పెట్టి, ఈ ముఖ్యమంత్రి మీద ఒకవేళ వీళ్ళ జీతాలు కనుక పెంచకపోతే నేనే పోయి మినిమం వేజ్ కింద లేబర్ కోర్టులో కేసు వేస్తా అని చెప్పిన. చెప్తే ఆదరాబాదరాగా అప్పుడున్న మినిమం వేజ్ మేరకు ఒక 3,000 రూపాయలు పెంచిండ్రు, 6,000 రూపాయలు చేసిండ్రు. మళ్ళీ తర్వాత మినిమం వేజ్ పెరిగింది. పెరిగితే కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఒక 1,000 1,200 ఏదో పెంచి 7,000 ఎంతో చేసిండ్రు. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను ఇమీడియట్గా మళ్ళీ ఒక 3,000 4,000 పెంచి ఇప్పుడు 12,000 వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళది కూడా రెగ్యులరైజ్ చేద్దామని చెప్పి నిర్ణయం చేసినాం. సింగరేణి డిపెండెంట్ మీద ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకు పోయినరో ఆలోచనలో పడ్డాం మేము. ఇది రెగ్యులరైజ్ చేయడమా లేదు వాళ్ళకి ఆర్థికంగా లాభం చేయడమా, ఏం చేయాలని ఆలోచనలో పడ్డాం. ఈ కరెంటు వాళ్ళను ఆ హోంగార్డ్ కన్నా డైరెక్ట్ గవర్నమెంట్ జీతం ఇస్తుంది, కానీ కరెంటు వాళ్ళని సప్లై చేసిన కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్ ఎంతైతే ఇయ్యానో వీళ్ళకి వేజ్ ఎంత ఇస్తా అని చెప్తాడో అంత ఇయ్యాడు. మళ్ళీ 1,000-2,000 కట్ చేసుకుంటాడు. 15% ఆయన కమిషన్ తీసుకుంటాడు. మళ్ళా వాళ్ళ బ్యాంక్ కార్డులు తీసుకొని వాళ్ళని ఒక బ్లాక్ మెయిల్ టైప్లో పెట్టి ప్రెజర్లో పెట్టి 2,000-3,000 కట్ చేసుకొని వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఈ దురవస్థ నుంచి విద్యుత్ కార్మికుల పాపం వాళ్ళు చేసే పనులు ఎంత రిస్క్తో కొడుకున్నాయంటే వీళ్ళకి డ్యూటీ అవర్స్ లేవు, రాత్రి లేదు, పగలు లేదు. వీళ్ళు పోల్ క్లైంబింగ్, పోల్ ఎక్కాలి, ఖరాబ్ అయితే వర్షం లేదు, స్లిప్ అయినా ఏదైనా సచ్చినా పడ్డా స్తంభాలు ఎక్కాలి, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ అటెండ్ చేయాలి, ట్రాన్స్ఫార్మర్ మెయింటైన్ చేయాలి, బ్రేక్ డౌన్స్ అని అటెండ్ చేయాలి. బ్రేక్ డౌన్ అటెండ్ చేయడానికి రాత్రి లేదు, పగలేదు. ఎండాకాలం అయితే మనకే అర్ధగంట కరెంట్ పోతే మనమే తిడుతూ ఉంటాం, ఫోన్లు చేస్తూ ఉంటాం. ఇట్లా ఆన్ కాల్ విపరీతమైనటువంటి జనరేటర్స్లో, టర్బైన్లో, అతి ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేటువంటి ప్రాంతాలలో, యాష్ పాయింట్లలో పాపం వల్ల లంగ్స్ ఖరాబ్ అయ్యేటువంటి బూడిదను అంటే భయంకరమైనటువంటి కోల్ ప్లాంట్లలో ఒక టార్చరస్గా ఉండేటువంటి జాబ్ చేస్తారు వీళ్ళు. వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ అధికారులు మాట్లాడుకుని నాకు చెప్తే తప్పకుండా దాన్ని పాజిటివ్గా చేయండి, అట్లా కరెక్ట్ కాదు. జనరల్ మనం ఒక పాలసీ పోతున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళు సగమం కడుపుతో పనిచేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తే 3 కంపెనీలు కూడా ట్రాన్స్కో, జెన్కో, 2 డిస్కామ్లు, 4 కంపెనీలు కూడా వాళ్ళు విచారించుకొని వాళ్ళ బోర్డులు పాస్ చేసుకొని న్యాయంగా వాళ్ళకి చేద్దామని చెప్పి కాంట్రాక్టర్ల పరిధిలో నుంచి వాళ్ళని తప్పించి వాళ్ళకు స్కేల్ డిసైడ్ చేసి చేద్దామని వాళ్ళకు ఒక పద్ధతి చేద్దామని చెప్పి రెగ్యులరైజేషన్ చేయలే. యాక్చువల్గా వాళ్ళని అబ్జర్వ్ చేసుకున్నారు. కాంట్రాక్టర్ చేతిలో ఉన్నటువంటి వాళ్ళను డిపార్ట్మెంట్లోకి అబ్జర్వ్ చేసుకున్నారు. డిపార్ట్మెంట్లోనే ఉండి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తేనేమో అది రెగ్యులరైజేషన్ అవుతుంది. బట్ డిపార్ట్మెంట్లో లేరు వాళ్ళు. కాంట్రాక్ట్ సప్లై చేసినటువంటి కాంట్రాక్టర్ విశాఖగిరిలో ఉన్నారు వాళ్ళు. నేను ఏజీ గారు కూడా చెప్పినా, నేను కూడా ప్రయత్నం చేస్తా, కోర్టు వారికి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. దిస్ ఈజ్ నాట్ రెగ్యులరైజేషన్. సేమ్ ఇదే సంస్థలో పనిచేస్తూ ఉండి తక్కువ జీతంతోనో కాంట్రాక్ట్ డైరెక్ట్ తీసుకుని కాంట్రాక్ట్ చేస్తుంటే దాన్ని రెగ్యులరైజ్ చేస్తేనేమో అది రెగ్యులరైజేషన్ అవుతుంది. కానీ కాంట్రాక్టర్ ద్వారా సప్లై చేయబడుతూ ఆ కాంట్రాక్టర్ యొక్క దోపిడీకి గురవుతూ వాళ్ళు బలవుతున్నారు. కాబట్టి మీరే అబ్జర్వ్ చేసుకోండి అని చెప్పి నేను చెప్తే వాళ్ళని అబ్జర్వ్ చేసుకున్నారు.
అది 2015లో వాళ్ళు సమ్మె చేశారు పాపం. అంతకుముందు కూడా సమ్మెలు చేశారు చాలాసార్లు. వాళ్ళ డిమాండ్లు కూడా అదే, మాకు ఈ కాంట్రాక్టర్ తీసేసి ఆ దళారీ వ్యవస్థ తీసేసి మమ్మల్ని డైరెక్ట్ తీసుకోండి దయచేసి అని చెప్పిండ్రు. ఈరోజు చేసింది కూడా అబ్సార్ప్షన్ తప్ప రెగ్యులరైజేషన్ కాదు. కోర్టు వారు దయచేసి దీన్ని కూడా పరిగణలో తీసుకో చెప్పొచ్చు. నేను ప్రార్థిస్తా ఉన్నా కోర్టు వారిని. కోర్టు వారిది సుప్రీంకోర్టు తీర్పు ఉందండి ఒకటి, రెగ్యులరైజేషన్ చేయకూడదు, ఎందుకంటే అందరికీ ఓపెన్ ఆప్షన్ ఉండాలి, అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పింది. కాబట్టి హైకోర్టు వారు దాన్ని అనుసరించి తీర్పిస్తూ ఉన్నారు. వారిని మనం తప్పట్టడానికి వీలు లేదు. కోర్టు నేను ఒక అభినందన చేస్తాను. ఈరోజు కోర్టు చాలా మానవతా కోణంతో తీర్పు వెలువరించింది. ఇవాళ దాన్ని రెగ్యులరైజేషన్ ఆపినా ఒక 4 రోజుల కోసం పోస్ట్పోన్ చేసినప్పటికీ స్కేల్ ఇవ్వమని చెప్పి స్కేల్ కూడా వాళ్ళే చెప్పిండ్రు. ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ప్రపోజ్ చేసిన దానికంటే ఇంకో 400-500 ఎక్కువ పెట్టి రౌండ్ ఫిగర్ చేసి పెంచిండ్రు. అది ఏది జగదీష్ రెడ్డి గారు ఆ టేబుల్ కోర్టు వీరు ప్రపోజ్ చేసిందేమో హైలీ స్కిల్డ్కు 21,784 వీళ్ళు ప్రపోజ్ చేసిండ్రు. ఎవరు బోర్డు వాళ్ళు 21,784 ప్రపోజ్ చేస్తే కోర్టు 22,000 ఇమని చెప్పింది. అన్ని రౌండ్ ఫిగర్లు చేసిండ్రు. స్కిల్డ్ ఏమో 17,500 ఉంటే దాన్ని 18,000 చేసిండ్రు. సెమీ స్కిల్డ్ 14,000 చిల్లర ఉంటే దాన్ని 15,000 రౌండ్ ఫిగర్ చేసిండ్రు. అన్స్కిల్డ్ 11,500 చిల్లర ఉంటే దాన్ని 12,149 ప్రపోజ్ ఉంటే దాన్ని 13,000 చేసిండ్రు. అంటే రౌండ్ ఫిగర్ చేసిన వాళ్ళు. నేను ఈరోజు కోర్టు వారు అవలంబించినటువంటి మానవతా దృక్పథానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే చట్టం ప్రకారం వాళ్ళు దాన్ని వెలువరించినప్పటికీ ఈ యొక్క దీన్ని నేను అభినందిస్తా ఉన్నా కోర్టు యొక్క స్ఫూర్తిని. ఎందుకంటే మానవతా దృక్పథంతో చేసినటువంటి మాట ఇది. దాన్ని మించి కార్మికులు పాపం వాళ్ళు చిన్నబుచ్చుకోకుండా వాళ్ళకు ఒక మానసిక స్థైర్యం కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంస్థల వారిని ఇప్పుడే కోరినాను, వాళ్ళు కూడా అంగీకరించినారు. విద్యుత్ శాఖ మంత్రి గారు ఆ సంస్థలతో మాట్లాడుకొని తీర్పు వచ్చిన ధర్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు చర్చ చేసుకుని వచ్చి నాకు ఇప్పుడు చెప్పినారు. యాక్చువల్ నేను 6 o'clock పెట్టుకున్నాను ప్రెస్ కాన్ఫరెన్స్, దానికోసం లేట్ అయినాం. కోర్టు వారు ఇచ్చిన దానికంటే కూడా ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం అందరికి కూడా. 22 వాళ్ళు కోర్టు వారు ఇస్తే మేము 23,000 ఇవ్వదలుచుకున్నాం. అట్నే 18,000 వాళ్ళకి 19,000 ఇవ్వదలుచుకున్నాం. 15,000 వాళ్ళకి 16,000 ఇవ్వదలుచుకున్నాం. 13,000 వాళ్ళకి 14,000 ఇవ్వదలుచుకున్నాం. దీని ద్వారా సంస్థలకు ఒక 25.8 లక్షలు అంటే 25,800,000 రూపాయలు అదనపు భారం వస్తుంది. అయినప్పటికీ వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో కోర్టు చూపించినటువంటి స్ఫూర్తితోనే వాళ్ళకు ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పుకుని నిర్ణయించుకున్నాం. అంతే పేమెంట్ ఇస్తాం. అయితే వారికి సంబంధించిన ఇతరత్ర వాళ్ళను బిడ్డల్లాగా కడుపులో పెట్టుకొని చూసుకోండి. కోర్టుకు ఇంకో ధన్యవాదాలు ఏంటంటే కాంట్రాక్టర్లు నేను పిటిషన్ ఇస్తే దాన్ని తిరస్కరించారు. ఆ దళారీ వ్యవస్థను కోర్టే తీసేసింది కాబట్టి కార్మికులకు రక్షణ వచ్చింది. ఈరోజు వాళ్ళు చక్కగా ఉండగలుగుతారు. ఈ విధంగా వాళ్ళకు లాభం చేకూరుస్తాం. తప్పకుండా ఇది అవసరం లేదు, లాభం చేకూరుస్తాం. వాళ్ళు చిన్నబుచ్చుకునే అవసరం లేదు, ముందుకోవాలని చెప్పి కార్మికులకు నేను పిలిపిస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ అవలంబించే విధానం మీద దాదాపు 1,00,000 పైచిలకండి విపరీతమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. కాంట్రాక్ట్ నర్సు, కాంట్రాక్ట్ రకరకాలుగా అనేకమైనటువంటి లెక్చరరు, టీచరు, కథా కార్ఖాన ఉంది. వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సమీక్ష చేసి అన్ని శాఖలకు నేను చెప్తూ పోతున్న వరుసబట్టి రెగ్యులరైజ్ చేయడం కోర్టుకోలు వ్యతిరేకించే పరిస్థితి ఉంటే వాళ్ళకి శాలరీ పెంచండి. కాంట్రాక్ట్ లెక్చరర్స్ గతంలో గాంధీ భవన్ ముందు పోయి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసేస్తే అయినా కూడా వాళ్ళ బుద్ధి మాంతలేదు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కొన్ని వేల మందికి దాదాపు 1,00,000 కుటుంబాలకు బెనిఫిట్ చేస్తే రాజకీయంగా మాకు నష్టం కదా అనేటువంటి ఒక కుత్సితమైనటువంటి బుద్ధి, ఒక వీషియస్ థింకింగ్, అది నెగటివ్ థింకింగ్. డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతుంది తప్ప నాకు కూడా రాజకీయాలు తెలుసు, నేను రాజకీయాల్లో ఉన్నా. ఈ నెగటివ్ దృక్పథం వీళ్ళు ఎవరు అమాయకులు అండి? కాంట్రాక్ట్ లెక్చరర్స్ అమాయకులా? తెలియదా వాళ్ళకి ఎవరు అడుగుతున్నారు? ఇలా కరెంట్ ఎంప్లాయీస్ అమాయకులా? అదేవిధంగా రేపు హోంగార్డ్ ఉన్నారు, వాళ్ళ అమాయకులా? వాస్తవాన్ని నిర్ణయం తీసుకున్న హోంగార్డ్, అది అసెంబ్లీలో కూడా నేను ప్రకటన చేసిన, మీరు చూసిన చేసిన సందర్భంలో. ఇది వచ్చిన తర్వాత ఆగిపోయినాం. రెగ్యులరైజేషన్ చేయొద్దని మరి ఏం చేయాలి? నేను డీజీపీ గారికి చెప్తే
ఏ విధంగా వాళ్ళని అడ్జస్ట్ చేస్తారు వివిధ సేవలలో? మీకు పోలీసుకు డ్రైవర్లు అవసరం ఉన్నారు, వీళ్ళు అవసరం ఉన్నారు, వాళ్ళు అవసరం ఉన్నారు. వాళ్ళకు ఒకవేళ రెగ్యులరైజ్ చేయకపోయినా వాళ్ళ శాలరీ పెంచే ప్రతిపాదన తయారు చేయనంటే ఆ పనిలో ఇప్పుడు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు షార్ట్ పీరియడ్లో నేను హోంగార్డులను పిలిచి వాళ్ళతో నేను మాట్లాడేది ఉంది. పిలిపించి ఇదే జనహితకు పిలిపించి మాట్లాడి వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. రెగ్యులరైజేషన్ అనేది చేయలేకపోయినా ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసి పాపం అర్ధాకలితో ఉన్నారో తప్పకుండా ప్రభుత్వం వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం మాత్రం చేస్తాం. ఈ కాంగ్రెస్ దుష్టపన్నాగాలను తిప్పికొడతామని కూడా మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్కి ఏం శిక్ష విధించాలనో ఈ కుటుంబాల వాళ్ళే ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు వస్తాయి, వచ్చే జూన్ కంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుండెలు అవిసిపోతున్నాయండి. భూమి కాళ్ళ కింద కదిలిపోతూ ఉంది. ఏం చేసైనా సరే దాన్ని ఆపాలి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 119 కేసులండి. ఏం అవసరమని కాంగ్రెస్ పార్టీకి ఇంత దుగ్ధ? ఇవాళ మేము ఇస్తున్నది 6 లక్షలు, 12 లక్షలు, 9 లక్షలు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం చరిత్రలో మీరు కట్టిన ప్రాజెక్టులకు మీ మొఖాలకి నడన 6 లక్షలు ఇచ్చిండ్రా? రిహాబిలిటేషన్ కింద రైతులు భూ నిర్వాసితులు ఇల్లు కట్టుకోవడానికి మీ జిందగీలో మీ పరిపాలనలో 5,04,000 రూపాయలు మీరు ఇచ్చిండ్రా? 70,000 రూపాయలు చేతులు దులుపుకున్నారు మీరు. ఇందిరా ఆవాస్ యోజన ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవన్నీ చరిత్ర. నేను చెప్పేది ఇప్పుడు ప్రజలు వింటున్నారు. నేను చెప్పేది తప్పైతే శిక్ష మాకు విధిస్తారు, నేను చెప్పేది రైట్ అయితే అదే కాంగ్రెస్ శిక్ష విధిస్తారు. ఇట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, డిండి ఎత్తిపోతల పథకం కానీ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కానీ, సాగునీరు రాకుండా రకరకాల కేసులు వేయటం, జీవో 123 తెస్తే దాని మీద కేసు, దాన్ని చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందితే మళ్ళీ ఇప్పుడు దాని మీద కేసు, దాని మీద కూడా వేసినప్పుడు కేసు, జీవో మీద కేసు, జీవో చట్టం అయితే ఇప్పుడు మళ్ళీ పిల్లి నిన్న పడ్డది హైకోర్టులో. ఇంకా విచిత్రం ఏంటంటే గమనించదగ్గ విషయం, కొండపోచమ్మ సాగర్ అని ఒకటి ఉందండి. కింది నుంచి వస్తూ నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తూ ఎల్లంపల్లి, మిడ్మానేరు, అక్కడి నుంచి రంగనాయక అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వచ్చి అక్కడి నుంచి ఫైనల్ స్టేజ్లో 620 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి కొండపోచమ్మ సాగర్కి వస్తుంది. అది దానిలో మునిగిందంతా ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గమే, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. అవి హెచ్ఎండిఓలో ఉన్నాయి. ఆ 3 ఊళ్ళు బైలంపూరు, తానేదారపల్లి, మామిడాలపల్లి అని చెప్పి పాపం వాళ్ళు హెచ్ఎండిఏలో అంతర్భాగంగా ఉన్నాయి. అట్లనే కొంత మరకుకు, పాములపర్తి అని 2 ఉన్నాయి, మరకుకు మండలంలో ఉన్నాయి, అవి కూడా హెచ్ఎండిఏలో ఉన్నాయి. హెచ్ఎండిఏలో ఉన్న వాటి యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ హై ఉంది. సాధారణంగానే అమ్ముకుంటే కొనుక్కుంటే వాళ్ళకు 9 లక్షలు 10 లక్షలు అట్లా పోతూ ఉంది. కొన్ని సందర్భాల్లో అవసరం కొనుక్కునే వాళ్ళు ఎక్కువ రేటు కూడా ఇస్తూ ఉన్నారు. నా నియోజకవర్గం కదా రైతులని చెప్పి నేనే స్వయంగా వాళ్ళని పిలిచి మీరు పరిహారం మీకు రీజనబుల్గా నేను ఇప్పిస్తాను, తీసుకోండి, మిగతా విషయాలు మీకు రిహాబిలిటేషన్లో కూడా చాలా తొందరగా నేను దగ్గరుండి చేయిస్తానని చెప్పి హామీ ఇస్తే నా మాట గౌరవించి దానికి కావాల్సింది మొత్తం 4,400 ఎకరాల భూమి అండి. 4,400 ఎకరాల భూమికి గాను 4,200 ఎకరాల భూసేకరణ అయిపోయిందండి. అంటే ఎంత అయినట్టు? 98-99% అయినట్టు. ఆ 1% వాళ్ళని వెయ్యకుండా ఆపింది ఘనత వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి ఏం ఆశిస్తున్నట్టండి? కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరమైంది. ఆఖరికి 200 ఎవరంటే కాంగ్రెస్ కార్యకర్తలు. ఉన్న 4-5-6 కుటుంబాలు అయితేనే 100% కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్స్ లేదా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదంతా లోకం. ఇప్పుడు నేను చెప్పేది ఆడ కూడా వింటున్నారు ప్రజలు. ఇక 200 ఎకరాలలో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఆపుతారా? ఆపవచ్చునా? ఇది మీది ఒక రాజకీయ పార్టీ. ఇంత దివాలు తీసిపోయినా మీరు ఇంత భ్రష్టు పట్టినరా? ఈ ప్రాజెక్టులు ఆపడం ద్వారా మీరు ప్రజల్లో ఓట్లు సంపాదించుకుంటారా రేపు?
ఎందుకు ఇంత దరిద్రం ఆలోచనలు చేస్తున్నా నాకు అర్థం కాదు. ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నేను శాసనసభలో కూడా చెప్పిన, లెట్ అస్ నాట్ కర్స్ అవర్ ఓన్ స్టేట్. కొత్తగా సాధించుకున్న రాష్ట్రానికి మనమే శాపాలు విధించుకోవద్దు, మీ చిల్లర రాజకీయాల కోసం తెలంగాణను చిన్నగా చేయొద్దు అని చెప్తే టోటల్ విషపూరితంగా నెగటివ్ బుద్ధి పెట్టుకొని దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళకు ప్రజలే బుద్ధి చెప్పాలి, ప్రజలే వీళ్ళని నిలదీయాలని చెప్పి కూడా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. చివరికి యాదాద్రి, భద్రాద్రి 2 పవర్ స్టేషన్స్ అండి. తెలంగాణకు కరెంట్ ఎంత ముఖ్యమో, కరెంట్ ఎంత ఆవశ్యకతనో 30 ఏళ్ళ గోస అనుభవించిన తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ రైతులకు తెలుసు. ఎన్ని బాధలు పడ్డామండి. హైదరాబాద్ నగరం కూడా అతీతం కాలే కరెంటు కోతలకు. పారిశ్రామికవేత్తలు ప్యాప్సీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేశారు, మాకు కరెంట్ ఇవ్వండి లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతామని. అంత దురవస్థలో కరెంట్ ఉంటే అగమేఘాల మీద మేము శాంక్షన్ తెచ్చి క్లియరెన్స్లు తెస్తే టెక్నికల్ రీజన్ పెట్టి భద్రాద్రి స్టేషన్ మీద, యాదాద్రి స్టేషన్ మీద కూడా కేసులు వేసిండండి. అంటే ఎంత గొప్ప దివాలా కోరు రాజకీయ పార్టీ కాంగ్రెస్ అనేది. ప్రజలకు కరెంట్ రాకున్నా పర్వాలేదు, ప్రజలకు మంచినీళ్ళు రాకున్నా పర్వాలేదు, ప్రజలకు సాగునీరు కూడా రావద్దు, మా రాజకీయాలు నెరవేరాలి. ఇదా మీ రాజకీయం? ఇదేనా తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ అవలంబించే విధానం? నేను బయలుదేరుతున్నా ఇప్పుడు. శ్రీరామ్ సాగర్ ఫౌండేషన్ చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం ఒక రౌండ్ తీసుకుంటున్నాను. మొత్తం బ్రహ్మాండంగా వీళ్ళని బతుకును చివరస్తాలు ఎండగడతాం. ప్రజాక్షేత్రంలో వీళ్ళు అవలంబిస్తున్న దుర్మార్గపూరిత రాజకీయాలు, ఈ క్షుద్ర రాజకీయాలు ఎంతకాలం చేస్తారో, ఎవల మేలు కోరి చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 196 కేసులు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం గొంతు నిలిమేయడానికి విషపూరితంగా పనిచేస్తున్నటువంటి విలన్ ఈ కాంగ్రెస్ పార్టీ. నేను ఆ రోజు చెప్పినండి, ఈరోజు చెప్తలేను కొత్తగా. జలదృశ్యంలో మొట్టమొదటి స్పీచ్ 2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు. ఆ రోజు ప్రకటించిన నేను జలదృశ్యంలో పేపర్ కటింగ్స్ ఉన్నాయి, ప్రెస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఈవెన్ టీవీ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. తెలంగాణలో ఈరోజు ఏర్పడ్డ ఈ దుస్థితికి విలన్ నంబర్ 1 కాంగ్రెస్ అని నేను చెప్పాను. 100% ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నాటి నుంచి నేటి దాకా ఈ తెలంగాణ ప్రజల పాలిట పిశాచి ఈ కాంగ్రెస్ భూతం. డెఫినెట్గా ఉన్న తెలంగాణను ఫజల్ అలీ కమిషన్ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా, ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్కి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ తెలంగాణ ప్రజల గోస పోసుకున్నాడు. ఆ తర్వాత 69లో ఉద్యమం వచ్చి తెలంగాణ కావాలని అడిగితే ఆయన బిడ్డనే ఇందిరాగాంధీ 400 మందిని ఫైరింగ్లో చంపించి 1000 మందిని పీడీ యాక్ట్లు జైళ్ళలో పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచి ఆ రోజు 11 మంది ఎంపీలు గెలిచిపోతే ప్రజల యొక్క మ్యాండేట్ను తిరస్కరించి కాలదొక్కినటువంటిది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు ముల్కీ రూల్స్ ఉండాలే అని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ, దాన్ని కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసి ముల్కీ రూల్స్ను రద్దు చేసి తెలంగాణ ఉద్యోగుల నోట్లో, నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మా పాపాలు కడుక్కున్నాం, రక్షాలను అయిపోయినాం. తెలంగాణ ఇస్తామని 2004లో అప్పటికి చెతికిలబడి ఉన్న కాంగ్రెస్, అటు దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఎల్లెనకల పడి ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్తో దోస్తీ కట్టి అధికారాన్ని కైవసం చేసుకొని మళ్ళా కొన్ని వందల మంది చచ్చిపోవడానికి కారణమైంది. ఇవ్వలే, మంచి మాటతో ఇవ్వలే. 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు దాదాపు రాశిరాంపరం వాళ్ళకి దొరికినటువంటి సమయాన్ని 10 సంవత్సరాలు ఆపి 10వ సంవత్సరం చివరిలో ఇక బతుకం చచ్చిపోతాం, దేశం అంతా నెగిటివ్ అయింది. నెగిటివ్ గాలి వీస్తున్న తరుణంలో తెలంగాణ ఇవ్వడం ద్వారానే ఇక్కడ డోకలు చెల్తేమో, ఇక్కడ బతుకుతామేమో, గంజి నీళ్ళు దొరుకుతాయేమో ఉద్దేశంతో ఇచ్చిన తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమతో ఇయ్యలే. అందుకే ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు తిరస్కరించారు.
ఘోరంగా తిరస్కరించారు. ఆ తదనంతరం మళ్ళా ఇప్పుడు ఈ కేసుల రూపంలో తెలంగాణ ప్రగతిని అడ్డుకోవడానికి శిఖండి పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే లేకపోతే ఎన్ని కేసులు? అసలు విచిత్రమైన వైఖరి, చాలా విచిత్రమైన వైఖరితో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రజలకు రిమైండ్ చేస్తా ఉన్నా, నేను మీకు కూడా రిమైండ్ చేస్తా ఉన్నా, నీటిపారుదల ప్రాజెక్టులు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేపట్టినవి నీళ్ళిచ్చే ఉద్దేశంతో పెట్టినవి కావు. వాటన్నిటి మనం రీడిజైన్ చేసుకుంటున్నాం. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా శాసనసభలో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, అందరు వినండి, ఏమైనా సూచన చెప్పదలుచుకుని చెప్పండి అంటే పారిపోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకు పారిపోయిందండి నేను అడుగుతా ఉన్నా? ఏం సాధించింది వీళ్ళు పారిపోయి? కారణం ఏంది? వై యూ పీపుల్ ర్యాన్ అవే? డూ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్? అంటే ఈ రకంగా రాష్ట్రం కొత్తగా వచ్చింది, దాన్ని డెవలప్మెంట్ చేయడంలో ఒక ప్రధాన మీకు ఆ పాత్ర ఇచ్చిందండి. అంత అసహనం ఎందుకు? అంత చొక్కాలు చించుకోవడం ఎందుకు? చాలా టైం ఉంది ఎలక్షన్కు, 2019 ఏప్రిల్ కదా. ఇంత లోపలనే ఎందుకంత అంత మిడిసిపాటు, అంత కథ? ఎవరి మీద పొరపాటు చేస్తే ప్రజలు మాకు శిక్షిస్తారు. వరంగల్ బై ఎలక్షన్లో వీళ్ళు అడ్డం పొడుగు మాట్లాడితే నేను ఒకటే చెప్పిన, నేను వాళ్ళని ఏమి అజ్జేయ దాల్చుకోలేదు. మీరు వాళ్ళు మాట్లాడింది విన్నారు, నేను మాట్లాడింది వింటున్నారు. ఎవరో తప్పు ఉంటే వాళ్ళ కర్రు కాల్చి వాత పెట్టమన్నా. మా అభ్యర్థి 4,64,000 మేరతో గెలిచిండు. దాంతోనే బుద్ధి రావాలా. తర్వాత శిఖండి గాలను వాళ్ళని వీళ్ళని జమ చేసుకొని సమైక్యవాదన చేసిన పార్టీని కూడా కట్టుకొని ఆల్ పార్టీ అని పెట్టిండ్రు. అచ్చంపేట మున్సిపాలిటీలో సిగ్గు లేకుండా అన్ని పార్టీల జెండాలు కట్టుకొని తిరిగిండ్రు. ఒక్క సీటు గెలవలే కౌన్సిలర్ సీట్. ఆ 20 కౌన్సిలర్లు ఉంటే 20కి 20 టీఆర్ఎస్ గెలిచింది. ఆల్ పార్టీ మహాకూటమి. సేమ్ మహాకూటమి మళ్ళీ పాలేరులో తీసుకున్నారు. సిద్ధాంతాలు లేవు, సిగ్గులు లేవు. ఆడ మా అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గారు 46,000 మేరతో గెలిచాడు. ప్రజలు ఇంత ఘోరంగా తిరస్కరిస్తుంటే కూడా, మీ పద్ధతి బాగలేదని చెప్తుంటే కూడా ప్రవర్తన మార్చుకోకుండా ఒకటే పద్ధతిలో పిడుగుకు అదే మంత్రం, సావుకు అదే మంత్రం, పెళ్లికి అదే మంత్రం అనే పద్ధతిలో కేసులు వేయడం ద్వారా ఆపుతామని అనుకోవడం కానీ, మాట్లాడడానికి కొద్దిగా సిగ్గాని ఉండానండి. సిగ్గు ఉండాలి కొన్ని విషయాలు మాట్లాడి. నేను కాంగ్రెస్ పార్టీ పేపర్లో చూసి నేను నవ్వుకుంటా ఉన్నా. 10 ఏళ్లలో ఇసుక మీద ఓ 50 కోట్లు తేనటువంటి పార్టీ 10 ఏళ్ల ప్రభుత్వంలో 3 ఏళ్లలో 1000 కోట్లు సంపాదించిన ప్రభుత్వాన్ని నిందిస్తే సిగ్గా, ఎగ్గా, నోరా? అవి నాలికలా, తాటి మట్టలా? ఏమనుకోవాలి? మూడు సంవత్సరాలలో నిబద్ధతతో పనిచేసి దానికి ఒక సిస్టమ్ తయారు చేసి 1000 కోట్లు మీ జీవితంలో కూడా మీరు ఊహించండి. ఇసుక మీద కూడా 1000 కోట్ల ఆదాయం సంపాదించేసి 3 ఏళ్లలో. కుక్కలు నక్కలు విక్కతినారు మీ కాంగ్రెస్ నాయకులు. తెలియదా ప్రజలకందరికీ? అంటే ఎటువంటి అంటే అడ్డం పొడుగు మాట్లాడడం, ఈ పిచ్చి కేసులు వేయటం, పిచ్చి ఆరోపణలు చేయటం నేను మౌనంగా చూస్తూ ఉన్నా. మళ్ళీ ఒక్కసారి వస్తాడు మళ్ళీ ఇప్పుడు నిజమైన కేసీఆర్గా చూద్దాం. నేను ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి గంభీరంగా ఉంటున్నా. ప్రతి విషయాన్ని స్పందించడం బాగుండదు. పార్టీ ఉంది, సంబంధిత మంత్రులు స్పందిస్తారని చెప్పి. దీనికి అంతు లేదు, అడ్డు లేదు, అదుపు లేదు. ఇష్టం వచ్చిన సొలు పురాణాలు, ఇష్టం వచ్చిన ఆరోపణలు. 3 సంవత్సరాల నుంచి ఒకటే సొలు పురాణాలు తప్ప ఒక్కటంటే ఒక పాయింట్ చూపెట్టినారండి. మిషన్ కాకతీయానంగా అది మొదలే కాదు, దానిలో కుంభకోణం అంటాడు. మీ చాతగాంతనానికి, మీ లేఖితనానికి ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులు ఎత్తి మీరు దద్దమ్మలాగా పడి ఉంటే మొత్తం తెలంగాణ మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ నాశనం అయిపోలే? దానికి మీరు సాక్షులు గారు. అది మీ చేతగాంతనం కాదు, మీ పదవి లాలస కాదు. ఈరోజు వాటిని పునరుద్ధరిస్తుంటే ఆ జేసీబీ మిషన్లు అవి తవ్వుతుంటే వీళ్ళ గుండెలు తోడినట్టున్నది. కలకలాడుతున్నాయండి. అలా చేపలు పెంచుకుంటున్నారు, రైతులు సంతోషపడుతున్నారు, భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఏం బాధ మీకు? వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? ఒక ఉన్మాదులాగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు?
ప్రజలకు పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ వస్తే దాన్ని విమర్శిస్తారు. దాన్ని 43,000 కోట్లు ఎందుకంటారు? 23 జిల్లాల రాష్ట్రం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఒకటే చిత్తూరు జిల్లాకు 8,000 కోట్లు పెడితే మరి దాన్ని ఎందుకు ఆమోదించారు? ఒకటే జిల్లాకు సెక్రటేరియట్ కడతామంటే స్టే, ఆర్మీ ఆధీనంలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ తీసుకుంటామంటే స్టే, దానికి ఎవడో మేము ఆడ స్పోర్ట్స్ 15 ఎకరాలలో ఉన్నది హైదరాబాద్లో. గచ్చిబౌలి స్టేడియం ఏమైనా వాడుతున్నాడండి? అది ఎన్ని బిల్డింగ్లు వేస్ట్ ఉన్నాయి? ఆ స్టేడియం ఏమైనా వాడుతుండ్రా? ఆటలు జరుగుతున్నాయా? విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఆడుతుండ్రా? అకింపేట ఎయిర్పోర్ట్ దగ్గర 200 ఎకరాల స్పోర్ట్స్ స్కూల్ జాగాలు ఎవడన్నా ఆడుతుండా? ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడన్నా ఆటలు జరగంగా చూసిందా మీరు? నేను కూడా మీలో ఒకరిని అడుగుతున్నా. 500 ఎకరాల పైచీలకు ఆట స్థలాలు ఉన్నాయి హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో ఆట స్థలాలు ఇవ్వట. ఆ 15 ఎకరాలే మొత్తం ప్రపంచం అట. అంటే మేము ఏమి చేయలే, గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం ఏం కాలే, మీరేం చేయొద్దు, మిమ్మల్ని కూడా చేయనీయం. ఇది ఈరోజు కాంగ్రెస్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మేము విఫలం చెందినాం. ఓ మంచి సెక్రటరియట్ ఉండొద్దు రాష్ట్రానికి, మేమంతా ముండమోయి పనులు చేసినాం, మీరు కూడా అట్నే ఉండాలి. ఎందుకుంటామండి? ఒకటే మాట నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎన్ని వెకిలి ప్రయత్నాలు చేసినా, మకిలి ప్రయత్నాలు చేసినా, 600 సరే తెలంగాణను అభ్యుదయ పథంలో నిలిపేటువంటి మా ఏకాగ్రతను మరల్చలేరు. అవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ కెన్ నాట్ బి డైవర్టెడ్. 100% డెటర్మైండ్గా ఉక్కు సంకల్పంతో, వజ్ర సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దండిగా ప్రజల ఆశీస్సులు, ప్రజల దీవెనలు మాకున్నాయి. 100% ముందుకే పురోగమిస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా వాటిని అధిగమిస్తాం. ఇప్పటికి న్యాయస్థానాలు మీకు చాలా చివాట్లు పెట్టి మీకు బుద్ధి వస్తలేదు. ఈరోజు చూడండి, మీరు ఆశించింది ఏంది? సింగరేణి కార్మికులు నోరు కొట్టింది కూడా వీళ్ళే. ఎవరండి డిపెండెంట్ ఉద్యోగాలు తీసింది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, వాళ్ళ సంఘం, జాతీయ సంఘాలు, వాళ్ళందరి సాక్షిగా డిపెండెంట్ ఉద్యోగాల హక్కును తొలగించింది టీడీపీ ప్రభుత్వం. దాన్ని యథాలాపంగా కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము దాన్ని తీసితే, అధికారం కల్పిస్తే కోర్టుకు పోయి రద్దు చేయించింది కాంగ్రెస్ పార్టీ. ఇది తెలియదా? న్యాయంగా పనిచేసేటువంటి వాళ్లకు న్యాయం చేద్దాం. కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళ కడుపులు నింపుదాం. సగం జీతంతో పనిచేసి శ్రమదోపిడికి గురవుతున్న వాళ్ళని కాపాడదాం. అంటే మేము చేయలేదు కాబట్టి మీరు చేయొద్దు. మా కాలమంతా మేము వాళ్ళని అట్లే ఉంచినాం కాబట్టి మీరు చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది కదా. ఇదా వైఖరి? ఈజ్ దిస్ ద వే? ఈజ్ దిస్ ద బిహేవియర్ ఎక్స్పెక్టెడ్ బై ఏ నేషనల్ పార్టీ? ఇంత కుచితంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత నేరో డౌన్గా ఈ వెట్టి పరిస్థితుల సహించం. ఇక కేసులు అంటే దానికి అడ్డమైన గ్రూప్ 1 పరీక్ష, గ్రూప్ 2 పరీక్ష, టెట్ మీదకే, బిట్టు మీద స్టే. సర్కార్ ఆర్డర్ ఎల్లుడే ఆల్చమే ఇక స్టే ఏంటనే. చివరికి అమరవీరుల స్మారకం కడితే కూడా స్టే చేస్తారండి. ఆడ కట్టదట. వీళ్ళు వాళ్ళకన్నా గొప్పోలట వీళ్ళు. ఇప్పటికే డిలే అయిన దాని డిజైన్ ఏంటంటే ఒక 6 అంతస్తులు ఉండాలి. దాని మొత్తం అప్పటి నుంచి 69 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమ చరిత్ర, దానికంటే ముందు ముల్కీ ఉద్యమ చరిత్ర, అప్పుడు దొరికిన వీడియోస్ అవన్నీ కూడా నిక్షిప్తం చేసి ఒక ఫిలిం షో అదంతా తయారు చేసి తరతరాలకు ఉంటేట్టు కడదామని చెప్పి చేస్తే దాని డిజైన్ అనేది కొద్దిగా జరిగింది. అనుకున్న ప్రకారం రావాలి, మంచిగా రావాలి. దేశ విదేశాలలో వస్తే కూడా ఏంటి అంటే తెలంగాణ మార్టైర్స్ అంటే ఒక చరిత్రను నిలిచిపోయేటట్టు ఉండాలి, 4 రోజులు ఆల్చమని చెప్పి డిజైన్ చేయించి దాన్ని మొదలు పెడుతుంది. దాని మీద పిల్లు మొత్తం పిల్లే. ఇక అంబేద్కర్ స్టాచ్యూ పెడతామంటే అది పిల్లు. అంటే మేము ఏం చేసినా సరే పిల్లు. అంటే ఈ పిల్లి కాంగ్రెస్ కథ ఎందుకు ఇప్పుడు ప్రజలు తెలుసారు? ఈ పిల్ల మరి ఈ పిల్లి శకునాలు ఈ దేన్ని ఆశించండి? ఇంత అసహన వైఖరి నేను చెప్తాను ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ లేదండి. ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేస్తామంటే పిల్లు, మేము కంపు కాసారం చేసినాం అది అట్లే ఉండాలి. ఒకటి కాదండి, నేను చెప్తున్నా కదా, వందల కేసులా. ఈ చిల్లర కేసులు వేయడం ద్వారా మీరు రాజకీయం చేద్దాం ఒకటి ఈ రాష్ట్రంలో. ఇవన్నీ బయట పెట్టమా? మీ ఉద్దేశం మీద చెప్పండి, దేనికోసం వేసినారు? దీనిలో ఏం ప్రయోజనం ఆశిస్తున్నారు మీరు? ఏం కొంపలాటకపోతున్నాయి? ఎవరి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి? మేము ఉన్నప్పుడు ఎట్లుందో గట్నే ఉండాలి, యథాతథంగానే ఉండాలి, ఇప్పుడు ఏం జరగద్దు అని మీరు అనుకుంటున్నారు, మీరు కలగంటున్నారు. 100% యూ కెనాట్ డైవర్ట్ అవర్ అటెన్షన్, అవర్ కాన్సన్ట్రేషన్. చాలా ప్రస్ఫుటంగా ముందుకు సాగుతాం. ఇలా విద్యుత్ కార్మికులు ఏ విధంగా అయితే డెసిషన్ తీసుకున్నామో కోర్టు వారికి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఎందుకంటే వారు హ్యూమన్ యాంగిల్ తీసుకున్నారు. ఈ రెగ్యులరైజేషన్ అనేది కొంత ఏంటిదండి, యాక్చువల్లీ పవర్ ఫ్రంట్లో అనూహ్యమైన ఫలితాలు సాధించి 30 ఏళ్ల గోస అధిగమించి అద్భుతంగా పొంగిపోతుండండి ప్రజలు. నిన్న మీరే రాసిన విలేకరులు నేను చూసిన పేపర్లో, మొన్న ఏదో ఒక జిల్లా నుంచి వచ్చింది, నిన్న నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ ప్రాంతంలో బహుశా రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు 24 గంటల కరెంట్ ఇవ్వద్దు, బోలు ఎండిపోతున్నాయని చెప్పి, అంటే ఒకరోజు కరెంట్ ఇవ్వకపోతే ధర్నాలు చూసినాం. ఇలా 24 గంటలు ఇస్తుంటే వద్దు అని చెప్పి ప్రభుత్వానికి ధర్నా రూపంలో విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా చూస్తున్నాం. మీరందరూ సాక్షి, మీరు అందరు లేకపోతే మీలో కొందరు ఉన్నారు డెఫినెట్గా అసెంబ్లీలో. మేము 3 ఏళ్లలో ఇస్తామా 24 గంటల కరెంట్ అట్లా అయితే అద్భుతమైన జానారెడ్డి గారు. ఇలా అద్భుతం జరుగుతుంటే కళ్ళు బైర్లు గమ్మి ఏం మాట్లాడిన అర్థం కాక పిచ్చిలేసిపోయి ఇట్లా సాగు తెలుగు పెడతా ఉన్నారు. ఇది కాదు రాజకీయం, దీని రాజకీయం అనిపించుకోదు. ఇది ప్రయోజనాలు కాపాడుతూ ప్రాజెక్టులు కట్టుమని చెప్తూ మంచిగా సహకరిస్తూ ముందుకు పోతూ పాజిటివ్ దృక్పథంతో పోతూ ప్రభుత్వం చేసే కన్నా తప్పులు దొరికితే వాటిని ఎక్స్పోజ్ చేస్తే అది రాజకీయం అంటారు. ఇది రాజకీయం అనరు దీన్ని. ఇది ఒక చిల్లర దగాకోరు, దివాలాకోరు, థర్డ్ రేటెడ్ పాలిటిక్స్ అంటారు. ఇది పాలిటిక్స్ అనబడదు. ఇదేం పాలిటిక్స్ అండి ఈ రాష్ట్రంలో? ఒక్క ఎలక్షన్ గెలిచినారంటే నాకు అర్థం కాదు. ఆ నుంచి ఇడాక ఒకటన్నా డంబాచారాలు. డంబాచారం అంటే కేసీఆర్ పతనం ఇడికెళ్ళి స్టార్ట్ అంటాడు. ఓడు వరంగల్కి వెళ్ళే అంటే, ఓడు నారాయణఖేడ్కి వెళ్ళే అంటే, ఓడు ఇంకేడికి వెళ్ళా అంటే అనుడు దగ్గర డిపాయిడ్ పోయే పరిస్థితితో సాగు చచ్చిపోడు, డిపాయిడ్ రాకుండా బోడు. వాళ్ళ శాసనసభ్యులు చనిపోయిన సీట్లలో కూడా గెలవాలి కనీసం. వాళ్ళ స్థితిని వాళ్ళు అర్థం చేసుకోవడానికి అక్కడి నుంచే ఉన్మాదులు అయిపోయింది వాళ్ళు. డెఫినెట్గా దే హావ్ బికమ్ మ్యాడ్, ఐ వుడ్ సే ఇట్. అడ్డం పొడుగు మాట్లాడితే అయిపోతుందా? ఇష్టం వచ్చిన పద్ధతిలో జిహెచ్ఎంసీలు ఇక మొత్తం కథమే అయిపోయాను. ఆయన ఎవరు సిపిఐ అయినా నేను చెవే కోసుకుంటాను. ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కథలు చేసి ఒక్క సీటన్నా గెలిచిరా? ఏం వాళ్ళకి వచ్చిన సీట్ ఏంటంటే సింగిల్ డిజిటా? గందరగోళంగా ఏదో మాట్లాడి ప్రజలు ఏం తీర్పులు ఇస్తున్నా కూడా కనబడతలేవా? కనీసం దాన్ని చూసాను సర్దుకునే ఆలోచన లేదా? మాకు కూడా ఓపిక అద్దుంటుంది కదా, ఒక లిమిట్ ఉంటుంది. నేను ఆర్డర్ ఇచ్చిన ఇమీడియట్ కేసు, కోర్టు కేసు. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ ది స్పిరిట్ ఆఫ్ ద కోర్ట్. నేను సీజే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే హ్యూమన్ యాంగిల్ తీసుకొని అడ్వకేట్ జనరల్ గారు ఏదైతే వాదించిండ్రో, ఒకటి ఆ కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించినందుకు న్యాయస్థానం చాలా ఉన్నతంగా వివరించింది. ఆ దోపిడీ 15% కమిషన్ కటాయించి వాళ్ళ కడుపులు కొడుతుండ్రో అదొక పెద్ద గండం నుంచి, ఆ దోపిడీ నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఏది కార్మికులు కష్టపడి తెలందాక పొద్దాక వాళ్ళు పనిచేసి రిస్క్లో తీసుకొని చచ్చిపోతారండి చాలామంది యాక్సిడెంట్ అయ్యి. మిడ్ నైట్లో కరెంట్ పోయిందంటే లీజ్ పరిగెత్తాలి. వాళ్ళకు డ్యూటీ అవర్స్ ఉండే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఇది. అంత కటింగ్ ఎడ్జ్లో పనిచేసే వీళ్ళంతా కూడా కటింగ్ ఎడ్జ్లో పనిచేసే వాళ్ళే. బాటం లైన్లో చాలా కష్టపడతారు మనకు కరెంట్ ఇవ్వడానికి. ఈరోజు 9326 మెగావాట్ అండి విద్యుత్ వినియోగం. టుడే ద పీక్ లోడ్, మనం రాష్ట్రం ఏర్పడిన నాడు మనకున్న కరెంటు 2000 చిల్లర మెగావాట్లు, 2200 మెగావాట్లు మన తెలంగాణకు ఉన్నది. ఈరోజు 9326 మెగావాట్ల పీక్ లోడ్ టుడే. బట్ స్టిల్ అప్పుడు డిమాండ్ 6000, ఇలా 9326. 1/3 డిమాండ్ పెరిగినప్పటికీ
అద్భుతంగా ఇలా ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది, ప్రజలకు సేవ చేస్తూ ఉంది. 3 జిల్లాలు అంటే 3 ఎక్కువ కనెక్షన్ల జిల్లాలు నల్లగొండ, మెదక్, కరీంనగర్. ఈ మూడిట్లలో కలిపి మనకు 24 lakh పవర్ కనెక్షన్స్ ఉంటాయి. ఇది ఏజిఎల్స్, అగ్రికల్చర్ కనెక్షన్స్. దానిలో 45% ఈ 3 జిల్లాలనే ఉంటాయి. 9.85 lakhs ఈ జిల్లాలలో ఉంటాయి. 3 జిల్లాల్లో ఎక్కువ ఉన్న వాటిని ఎంచుకున్నారు వాళ్ళు ప్రయోగాత్మకంగా. 24 hours ఇవ్వడానికి ఎట్లా ఉంటాయి లోడ్స్, మనం యాసంగి పంట వరకు ఇద్దాం అనుకున్నామని చెప్పి ట్రయల్ చేస్తున్నారు. ట్రయల్ చేసే ప్రాసెస్లోనే రైతులు వద్దని చెప్తున్నారు. బట్ స్టిల్ ఒకసారి చేసి పెట్టుకుంటాం, తర్వాత చూసుకుంటాం ఆ పరిస్థితి. ఇంత మంచిగా విజయం సాధిస్తున్నారు కాబట్టి, కష్టం చేస్తున్నారు కాబట్టి, ఒక గొప్ప దురవస్థ నుంచి రైతాంగాన్ని, ప్రజలను కరెంటు కోతల నుంచి బయటికి తెచ్చారు కాబట్టి వాళ్ళ ఎడల ప్రేమతోనే అభిమానంతో మేము వాళ్ళకి రెగ్యులరైజ్ అంటే అబ్సార్బ్ చేద్దాం, కాంట్రాక్టర్ల దోపిడీ నుంచి తీసేద్దాం. కోర్టు వారికి నేను మళ్ళీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. కోర్టులో హాల్లో ఏజీ గారు ఎట్లా వాదిస్తారు, వాదించారు కూడా. ఈరోజు మొత్తం సస్పెండ్ కూడా చేయలేరు వాళ్ళు కోర్టు వారు. ఎందుకంటే కాంట్రాక్టర్లు, నేను స్పష్టంగా మళ్ళీ ఒకసారి మనం చేస్తాను, మీరు రాస్తే కూడా నేను ఐ బి వెరీ థ్యాంక్ఫుల్. పర్టికులర్లీ రాహుల్ ఇంగ్లీష్ పేపర్లు రాస్తే న్యాయమూర్తులకు దృష్టి పోవాలని నా ప్రయత్నం. ఇట్ ఈస్ నాట్ రెగ్యులరైజేషన్ ఎట్ ఆల్. దే వర్ నాట్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఎలక్ట్రిసిటీ కంపెనీస్. దే వర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ సర్టన్ కాంట్రాక్టర్స్. కాబట్టి ఆ కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళకి ఇచ్చే పేమెంట్ కాంట్రాక్టర్ల ద్వారా ఇవ్వకుండా డిపార్ట్మెంట్లకి అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్గా ఇద్దామనే ప్రయత్నం. వాళ్ళు అడిగింది కూడా అదే పాపం. కార్మికులు కూడా డిమాండ్ చేసింది కూడా అదే. దాన్ని చేసి ఇంకా మంచిగా వాళ్ళు ఉత్తమంగా పనిచేసేటట్టుగా ముందుకు ఇంకా కరెంట్ అవసరాలు పెరిగితే మన లిఫ్ట్లు వస్తున్నాయి మనయన్నీ. కాబట్టి బాగా చేద్దామని వాళ్ళు ఉత్సాహపెడదామని చెప్పి చేస్తే ఈ దుర్మార్గం చేసిండ్రు. అయినప్పటికీ కోర్టు రియల్లీ హ్యాస్ కమ్ టు దేర్ రిస్క్. కోర్టు చెప్పిన దానికంటే కూడా మేము 1000 రూపీస్ ఈరోజు ఎక్కువ ఇస్తూ ఉన్నాం. వాళ్ళ ప్రయోజనాలు కూడా జెన్కో, ట్రాన్స్కో 2 డిస్కామ్ల యొక్క చైర్మన్లు కార్మికులతో మాట్లాడతారు. త్వరలోనే మంత్రి గారు కూడా మాట్లాడతారు. మాట్లాడి వాళ్ళని బిడ్డల్లాగా కాపాడుకొని ముందుకు పోతాం. మీరేం మనసు చిన్నబుచ్చుకోవద్దు. ప్రభుత్వం ఉంది, మీకు తప్పకుండా పాజిటివ్గా ఉంటుంది. హోంగార్డులది కూడా వెరీ షార్ట్ పీరియడ్లో వాళ్ళని పిలిచి మాట్లాడి ఈ రెగ్యులరైజేషన్ కాకుండా ఏ విధంగా చేద్దామో ఉత్పన్నమైన పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు కూడా వెరీ షార్ట్ పీరియడ్లో న్యాయం చేస్తాం. ఇంకేమైనా కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే కూడా 100% వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. రెగ్యులరైజ్మెంట్ చేయలేకపోయినా ఎట్లయితే ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచినామో ఆ విధంగా కూడా స్టెప్స్ తీసుకుంటాం. అందరికి కూడా సాయం చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని ప్రజలు, తెలంగాణ మేధావులు, దయచేసి జర్నలిస్ట్ మిత్రులు కూడా నిరసించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మీరందరూ కూడా చాలామంది తెలంగాణ బిడ్డలే. కష్టపడి తెచ్చుకుని ఈ తెలంగాణ పురోగమించాలి, ముందుకు పోవాలి, పోతున్నది. ఒక ఆయన రాసిన ఎవరో ఒక జర్నలిస్ట్ నేను చూసి బాగా నవ్వుకున్న రోజు. బడ్జెట్ పెట్టాం, దానిలో కూడా కొన్ని ప్రజలకు మంచి పనులు చేస్తాం. అవకాశం ఉంటే దీన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుపోతారేమో అని రాసిండు ఆయన. ఒక ఆర్టికల్ వచ్చింది ఒక పేపర్లో. మార్గం లేనట్టుంది కానీ ఉంటే దీన్ని కూడా ఓదురు అని చెప్పి. అంటే ఒక జర్నలిస్ట్కి ఆ భావం కలిగి ఆర్టికల్ రాసిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఎంత నీచంగా ఉందో, సమాజం ఏమనుకుంటుందో వాళ్ళు దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి నేను మనవి చేస్తా ఉన్నా, మీరు గొప్ప జాతీయ పార్టీని చెప్పుకుంటారు, మీరు దాని స్థాయికి తగ్గట్టు ప్రవర్తించండి. గిట్లా చేస్తే గెలవరు. మీరు గెలుపుకు సమీపం కూడా రాలేరు. చాలా కష్టాలు పడితే ఇప్పుడు ఉన్న సీటు కూడా రావు. ఎస్, డెఫినెట్గా నేను కూడా పాలిటిక్స్లో ఐఎమ్ ఆల్సో వెరీ సీనియర్ పొలిటికల్ లీడర్. చాలా ఎన్నికల పోరాటం చేసినాం, చాలా చూసినాం. ఇటువంటి వాటిని ప్రజలు ఎప్పుడు హర్షించాలి, చరిత్రలో హర్షించరు కూడా. దిస్ ఈజ్ నాట్ ద వే, దిస్ ఈజ్ నాట్ పాలిటిక్స్, దిస్ ఈజ్ సంథింగ్ కిరికిరి, అరాకిరి, ఒక అడ్డగోలు వ్యవహారం అయితే తప్ప ఇది కరెక్ట్ వ్యవహారం కాదు. అందువల్ల ఇటువంటి పద్ధతి మీకు పనికిరాదు, మార్చుకోండి. మీరు ఎన్ని రకాలుగా ప్రగతి నిరోధకంగా ప్రవర్తించినా, అభివృద్ధి నిరోధకంగా ప్రవర్తించినా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి కార్యక్రమాలు ఆపలేరు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపలేరు, వేరే ఏ ప్రాజెక్టు కూడా మీరు ఆపలేరు. మీ వల్ల కాదు. కొద్దిపాటి ఆలస్యం కలిగించగలుగుతారు తప్ప ఆపలేరు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరి ప్రజలకు స్పష్టం అయిపోయింది. ప్రజలకు చాలా అబెండెంట్ క్లారిటీ వచ్చింది. మీరున్నప్పుడు ఏం చేసిండ్రో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిపోయింది. అద్భుతమైనటువంటి సంక్షేమం జరుగుతూ ఉంది. దాంతో ప్రజలు సాటిస్ఫైడ్ ఉన్నారు. మాకు రిపోర్ట్స్ ఉన్నాయి, సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అవి చూసే మీ గుండెలు అవిసిపోయి ఈ అడ్డం ఎదురువేదం కార్యక్రమంతోనే మనం సాధిద్దాం అనుకుంటున్నాను. ఇంకెంత అభాస్పాలు అవుతారు తప్ప మీరు సాధించగలిగేది ఉండదు.
ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా వివరించండి. ఈ పలాయన వాదం పలాయన వైఖరి అసలైన వాదాన్ని నిలబడకుండా మీరు చూస్తారు కదా, అసెంబ్లీలో ఎన్ని రోజులైనా మాట్లాడదామంటే బంద్ చేయండి సార్ అంటారు. చర్చ పెడదామంటే పీసీసీ ప్రెసిడెంట్ గారంటే మేము ప్రిపేర్డ్గా రాలేదు అంటారు. నీళ్ళ చర్చనాయంటే పారిపోతామంటారు, వాకౌట్ అంటారు. అర్థమే కాదు, విచిత్రమైన వైఖరి. ఇష్యూ మీద మాట్లాడాలి. ఎస్, యూ స్టాండ్ అప్ అండ్ డిస్కస్. ఎనీ నెంబర్ ఆఫ్ డేస్ అసెంబ్లీ పెడదామంటే దానికి సిద్ధంగా ఉండరు. 4 రోజులు ముగించాలి, అలా మేము అరవాలి, కాగితాలు చించాలి, అది వాళ్ళ వైఖరి. అక్కడ మేము రెగ్యులేట్ చేసినాం, ఎవరైనా సరే సహించం. క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. శాసనసభ అరుపుల వేదిక కాదు, చర్చల వేదిక, ప్రజాస్వామ్య వేదిక. కాబట్టి డెఫినెట్గా యూ డిస్కస్ అని చెప్తున్నాం. డిస్కస్ చేయని కిరికిరి చేస్తామంటే పంపించేస్తున్నాం. డెమోక్రాటిక్ రైట్తో శాసనసభ నిబంధనల ప్రకారం పంపిస్తున్నాం. అది కూడా నచ్చలేదు, దాన్ని సహకరించే పద్ధతి లేదు. శాసనసభను ఉపయోగించుకోండి అని మేము చెప్తున్నాం. నిజంగా మీరు అంత పటిష్టమైన ప్రతిపక్షం అయితే, మీద అన్ని విషయాలు ఉంటే, అంత గొప్ప పరిజ్ఞానం ఉంటే శాసనసభలో మాట్లాడచ్చు కదా. గవర్నమెంట్ రెడీగా ఉంది కదా. ఎనీ డేస్ అంటున్నాం మేము, అన్లిమిటెడ్. సబ్జెక్ట్స్ మేమించిన అంటలేము, మీరు ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ అంటున్నాం. విషయం ఏదైనా చర్చకు సిద్ధం, రోజులు ఎన్నైనా చర్చకు సిద్ధం. ఎందుకు మీకు పలాయనం? మీది ఇట్లా మాట్లాడతారు. లాబీల మంత్రులతో చెప్తే ఇంకేం సార్ చెప్పండి, సీఎం గారికి మూసేయమండి సార్. ఇట్లా ఆ మధ్య నేను అనేక ప్రకటనలు చేసిన, తెలవాలని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలవాలి. ఈ మధ్య లాంగ్ స్పెల్ అయింది నాకు కూడా. గత శాసనసభలో నేను ఒక 6-7 స్టేట్మెంట్ ఇచ్చిన. దానిలో హోంగార్డులది ఉన్నది, కరెంట్ ఉద్యోగులది ఉన్నది, ఒంటరి మహిళలది కూడా ఉన్నది. ఏం మాట్లాడతారు తెలుసా అండి వీళ్ళు? ప్రభుత్వం శాసనసభ వేదిక మీద ప్రకటన చేస్తుంటే సీఎం రోజు వచ్చుడు మాకు సినిమా చూపిస్తే సినిమా అన్నట్టు. అది ఒక అంత చీప్ మెంటల్ ఉంది, చీప్ మైండ్స్ ఉన్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చేది మీకు సినిమాలా కనబడుతుందా? కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే మీకు సినిమాలా కనిపిస్తుందా? ఇప్పటికే మీ బతుకు సినిమా అయిపోయింది. మీరు ఎందుకు సినిమా అవుతారు ఇంకా ప్రజల ముందర ఇంత అరాకిరిగా వివరించి? దేనికోసం అండి? అంత 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 ఆదుర్దా ఎందుకు నాకు అర్థం కాదు. అంత ఆర్తి ఎందుకు? గొప్ప గౌరవంగా పోతే సమయం వస్తే మేము చెడ్డ పని చేస్తే మీకు అవకాశం వస్తుంది. యూ షుడ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. డెమోక్రసీలో అంతకుమించి ప్రత్యామ్నాయం ఉండదు. ఆ పేషెన్స్ అవసరం. ఇంత ఇంపేషెంట్గా ప్రపంచం మునిగిపోయినట్టు మేమే గెలవాలి, లేకపోతే ప్రపంచ యుద్ధం వస్తుందా? ప్రపంచ యుద్ధం అట్లుంటుందా? ప్రజలకు వదిలిపెట్టాలా? ప్రజలు ఏ తీర్పు ఉంటే దాన్ని శిరసావించాలా? అట్లుంటుంది. కానీ మేము గెలిస్తే లెక్క, లేకపోతే వరల్డ్ వార్ వస్తుంది. వరల్డ్ వార్ మహామహా నియంతలే పోయినరు. కఠినంగా ఉంటే నియంతృత్వ పరిపాలన ఉండద్దా? కఠినంగా తప్పకుండా ఉంటారు కదండి. వీళ్ళ జన్మకు పట్టుకున్నారండి. ఇలా డ్రగ్స్ ఆయన పీకే అంటారు, ఆయన పేరు దిగ్విజయ్ సింగ్. ఆయన మాట్లాడడానికి ఏమైనా సెన్సు, ఏమైనా అర్థం పర్థం? ఏం స్టేట్మెంట్ ఇచ్చాడండి తెలంగాణ ముఖ్యమంత్రి? యాక్చువల్లీ కల్తీ విత్తనాలు బాగా వస్తున్నాయి వర్షాకాలం అని చెప్పి నేను అధికారులను పిలిచి, పోలీస్ డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేదు, రెగ్యులేటింగ్ పవర్స్ లేవు, పోలీస్ అసిస్టెన్స్ ఇస్తుంది, పార్థసారథి గారికి అగ్రికల్చర్ సెక్రటరీ గారికి చెప్పి అగ్రికల్చర్ అధికారులను, పోలీస్ అధికారులను, విజిలెన్స్ అధికారులను కలిపి బృందాలుగా పెట్టి టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేసి పంపించిన. దానిలో పోతా ఉంటే లెక్కలేం దొంగలు దొరుకుతున్నారు కల్తీ విత్తనాలు. అందులో భాగంగా ఈ కారం పొడి కల్తీ చేసి ఆ కొడుకు దుర్మార్గుడు పాలు కల్తీ వాళ్ళు దొరికిన ఆ దొంగలు. అదే ప్రాసెస్లో పోతా ఉంటే ఈ డ్రగ్స్ నా కొడుకు దొరికి. డ్రగ్స్ దొరుకుతారు, వీడేవాడు అంటే ఇంకా తిట్లుందని చెప్తే మనం గుడుంబా తీసినాం, పేకాడ తీసినాం, ఇది కూడా దుర్మార్గం ఉంది సార్, మన దగ్గర ఇప్పుడే వస్తూ ఉంది. యాక్చువల్లీ ఎన్సీబీ అని ఉంటుందండి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మన హైదరాబాద్ లేదు, మన తెలంగాణ కూడా లేదు. వీఆర్ ఇన్ ద లీస్ట్. కానీ 100% ఉంటే చేస్తామని చెప్పినాను. నేను ఏమంటున్నా అంటే దీని తర్వాత అది కూడా చేస్తామని చెప్పినాను. మన దగ్గర లేదు, నెగ్లిజిబుల్ ఉంది వాస్తవానికి. కంపేర్ చేస్తే మన దగ్గర కేసులు కూడా చాలా తక్కువ. పంజాబ్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత యూపీలు ఉంటాయి, తర్వాత రాజస్థాన్లు ఉన్నాయి, రకరకాల స్టేట్లు మన పేరు లేదాడ. బట్ స్టిల్ ఈ ప్రాసెస్లో వచ్చింది. వస్తే నేనేం చెప్పినంటే ఇది బడ్డింగ్ స్టేజ్ని కొట్టేయండి, మొగ్గ దశలో తుంచేయండి దీన్ని. నేను డైరెక్ట్గా చెప్పింది అంటే ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నా మీరు భయపడద్దు,
నేను క్యాబినెట్ నుంచి తీసేస్తా, డోంట్ గో బ్యాక్ అని చెప్పాను. ఎందుకంటే ఆ దొంగలకు భయం రావాలని ఒకటి, సీఎం ఎంత ఫర్మ్గా గవర్నమెంట్ ఎంత ఫర్మ్గా ఉందో తెలియాలా, మెసేజ్ పోవాలని చెప్పి నేను చెప్పిన. ఎవడని చెప్తారా? నేను క్యాబినెట్ మంత్రిని పట్టుకోమని చెప్తారా ఈ రోజులలో? దానికి గవర్నమెంట్కి సంబంధం ఉన్నాడు ఆయన, ఆ దిగ్విజయ్ సింగ్ అంటే ఆయన. మరి ఆయనకి సంబంధం ఉండి భయపడి చెప్పిన నాకు అర్థం కాలే. ఎవరెవరికి సంబంధం ఉందో బయటకు వస్తుంది ఇప్పుడు, రాదా? ఇవన్నీ పెంచిపోసిందండి ఎవరండి వీళ్ళు? కాంగ్రెస్ హయాంలో మంచిగా డ్రగ్స్, పేటకో క్లబ్బు, ఈ పబ్బులు గబ్బులు తెచ్చింది ఎవరు? మేమా? ఇవన్నీ తెచ్చి అంత వర్ధిల్ల చేసింది మీరే కదా. మీరంతా పెద్ద పవిత్రంగా ఆకుపసర తాగినట్టు పెడితే మేమైతే ఖరాబ్ చేస్తున్నాం. మేము ప్రక్షాళన చేస్తున్నాం. ఒకటి 1 after టుడే దేర్ ఇస్ నో పేకాట, నో గ్యాంబ్లింగ్ ఇన్ తెలంగాణ. వాడు ఆన్లైన్ పెడితే కూడా కొట్టవతల పడేసినాం. కోర్టు కూడా మాకు తీర్పు ఫేవరబుల్ ఇచ్చింది. ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ నాకు ఒక చాలా గడవట్ అన్నాం, వెళ్ళిపోయింది. గుడుంబ లేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళకి రిహాబిలిటేషన్ సరిగ్గా చేయకపోతే నేను కోపానికి వచ్చి బడ్జెట్ ప్రొవైడ్ చేసి, కుటుంబాల పాపం బతుకుదెరువు కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, కుటుంబ సెల్లర్స్ కానీ ఇంకోళ్ళు కానీ సప్లయర్స్ కానీ, వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వమంటే కొన్ని వేల మందికి ఇప్పుడు రిహాబిలిటేషన్ చేస్తూ ఉన్నారు. మీరే రాస్తున్నారు వార్తలు, జిల్లాల నుంచి వార్తలు వస్తున్నాయి. 2 lakhs ఇచ్చి వాళ్ళకు షాపులు కానీ వాళ్ళ స్కిల్ ఏది ఉంటుంది ఇచ్చి రిహాబిలిటేట్ చేస్తున్నాం. ఇది ప్రక్షాళన కాదా? మంచి పని కాదా ఇది? డ్రగ్స్ పట్టుకుంటే దాన్ని హర్షిస్తారా ఒక మంచి పక్షం, ప్రధాన ప్రతిపక్షం? దాన్ని కూడా ఆరాకిరి చేస్తారా? ప్రభుత్వం చేసే మంచి పనిని హర్షించలేని ప్రతిపక్షాన్ని ప్రజలు ఎప్పుడు గుర్తించారండి. ఆ ఇంగితం లేదు ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీకి, కనీస పరిజ్ఞానం లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనిని, ఒక్క మంచి పని కూడా హర్షించేటువంటి విజ్ఞత లేని పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా చూడరు ప్రజలు. ఒక గంభీరమైన రాజకీయ పార్టీగా తీసుకోరు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నదంతా కుర్త నాయకత్వం మోపైందండి. డెఫినెట్లీ ఆ టాల్ పర్సనాలిటీస్ లేవు. దట్ ఈస్ ద ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా వాళ్ళే అంటారు కదా, పెద్ద టాల్ పర్సనాలిటీస్ లేవు ఇప్పుడు. వాళ్ళే ప్రకటిస్తారు, వేరే వాళ్ళు చెప్పి అక్కర్లేదు. ఎట్లా కొట్లాడతారు అంటే బాహుబలి ఎత్తాడు వాడు, బాహుబలి అంటే మాకు సాదా కాదని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నాడు కదా. ఎవడో బాహుబలి కోసం ఎదురు చూస్తారట వాళ్ళు. ఇదేనా పద్ధతి? నేను చాలా ఓపిక వహించిన, చాలా మౌనం పాటించిన, చాలా రోజుల నుంచి చూస్తున్నాం. పేపర్లలో ఆ దిక్కుమాలిన స్టేట్మెంటు, ఆ దరిద్రం, ప్రతి అంశంలో ఒక కథ, అర్థం పర్థం లేని ప్రచారాలు, చాలా 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 గందరగోళంగా పోతా ఉంది. దిస్ ఈజ్ నాట్ ద వే. ఒక మంచి రాష్ట్రం మంచి పద్ధతిలో ముందుకు పోతుంటే చాలా గంభీరంగా ఉండాలి. ఒక ప్రధాన ప్రతిపక్షానికి ఉండాల్సినటువంటి గాంభీర్యం, ఆ హుందాతనం, ఔన్నత్యం ప్రజలకు కనిపించాలి అడుగడుగులా. అంత చిల్లరగా లెక్క కనిపిస్తే ఉంటుంది, లెక్క పెట్టుకుంటారు జనం. ఇది మంచిది కాదు, ఆరోగ్యకరమైన రాజకీయం అనరు దీన్ని. ఇప్పటికైనా ఐఎమ్ అప్పీలింగ్ టు దెమ్, స్టాప్ దిస్ న్యూసెన్స్ అండ్ నాన్ సెన్స్. డోంట్ బిహేవ్ రబ్బిష్. ఎస్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, ఐఎమ్ అప్పీలింగ్ టు దెమ్. ఒక కొత్త రాష్ట్రాన్ని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకుపోవడంలో మీరు చాలా విఫల పాత్ర పోషిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది మీకే నెగిటివ్ అవుతుంది, మీకు బూమరాంగ్ అవుతుంది తప్ప మీకు లాభం జరగదు. లాభం జరుగుతుంది అనుకుంటున్నారు, మీరు భంగపడతారు చాలా దారుణంగా, చాలా ఘోరంగా దెబ్బతింటారు. నేను చెప్పే మాటలన్నీ ప్రజల్లోకి పోతున్నాయండి. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పోతుంది, రేపు ప్రింట్ మీడియా ద్వారా పోతుంది. ప్రజలు జడ్జిలు, ప్రజలు తీర్పు చెప్తారు. ఏం ఎపిసోడా? అదో దిక్కుమాల ఎపిసోడు. అదో ఎపిసోడా? నేనేమంటున్నా, అది ఎపిసోడా అండి అది? నేనేమంటున్నా బ్రదర్, నేనేమంటున్నా పోలీసులు పోయి దళితులను కొట్టాలని ఏ ప్రభుత్వం అని చెప్తారా? అందులో కేసీఆర్ ప్రభుత్వం చెప్తుందా? అటువంటి అవసరం ఉందా మాకు? ఇష్యూ ఏంటంటే అక్కడ జరిగిన దాష్టికం అందరికి తెలుసు కదా. 9-10 లారీలు కాలబెట్టి మా ఇష్టం వచ్చిన గుండాగిరి చేస్తాం అంటే పోలీస్ యాక్షన్ తీసుకుంటే దాని ఉన్నోళ్ళు దళితులు వాళ్ళకి బోర్డు ఉందా? ఎవరైనా పట్టుకుంటారు, కేసు పెడతారు కదా. అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, పర్టికులర్లీ ఓ దళిత వాడ మీద దాడి జరుగుతానో, దళితుల మీద వివక్ష జరుగుతున్నా మాట చెప్పాలి. కానీ 10 మందిలో 4-3 దళితులున్నారు. అది దళిత ఇష్యూ అన్నట్టు చిత్రీకరించి ప్రయత్నం చేయమని వీళ్ళు ప్రజలు అర్థం చేసుకోరా? వీ డోంట్ అప్రిషియేట్ దట్. అట్లా జరిగి ఉండాల్సింది కాదు.
బట్ అట్ ది సేమ్ టైం దానిలో ఉన్నది 10-11 మంది ఇన్వాల్వ్ అయింది. ఆ దెబ్బలు తిన్న వాళ్ళలో ఉన్న దళిత పిల్లలు 2-3 ఉన్నారు. అది కేవలం దళితుల మీదనే పర్టికులర్ పాయింటెడ్ పోయి దాడి జరిగినట్టు మీరు ఎట్లా చెప్తారండి? మీరా కుమార్ అవుతుంది, ఓరా కుమార్ అవుతుంది, ఏ కుమార్ అవుతుంది అంటారు కదా. ఆమెకు ఏం కనబడుతుంది? ఆమెకు అంత ఆమెకు బొగ్గు తెలంగాణ పడుతుంది. ఆమె కొట్లెత్తనేమో బంగారం, లేకపోతే బొగ్గు. ఆమె వల్ల ఇచ్చేది నాకు అర్థం కాదు. డెఫినెట్గా వీలైనంత వరకు చేస్తామండి. చాలా వరకు తీసేసినాం. ఇప్పుడు నిన్న పోయింది అదే కదా, తమ్ముడు హైకోర్టు కొట్టేసింది అదే. నేనేమంటున్నా అంటే మీకు ఇక్కడ ఒక నిమిషం సబ్జెక్ట్ ఏంటంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏందని నేను కూడా తెప్పి చూసిన. హైకోర్టుకు ఉన్నటువంటి ఇదేంటంటే వాళ్ళకు కూడా పరిధి ఉంటుంది. న్యాయస్థానం కూడా ఇటువంటి తీర్పులు వెలువరించడానికి ఉండదు. నిబంధనలకు రాజ్యాంగాన్ని లోబడి వెలువరించాల్సి ఉంటుంది. గతంలో సుప్రీంకోర్టు ఒకనొక కేసులో ఒక తీర్పు ఇచ్చింది. రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ కాదు, నిరుద్యోగులందరికీ అవకాశం ఉండాలి, ఓపెన్ కాంపిటీషన్ పెట్టాలి అనేటువంటి ఒక తీర్పు ఉంది. దాన్ని అనుసరించుకొనే మన హైకోర్టు చెప్తున్న తీర్పు ఏంటంటే రెగ్యులరైజేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని. ఈరోజు మేము చెప్పిన ఏజీ గారికి మేము స్పష్టంగా చెప్పాము. ప్రభాకర్ రావు గారు జెన్కో చైర్మన్ గారు చెప్పినారు, డిస్కామ్ చైర్మన్ చెప్పినారు, అయ్యా ఇది రెగ్యులరైజేషన్ కాదు, వీళ్ళు ఏజెన్సీ ద్వారా కాంట్రాక్టర్ ద్వారా సప్లై చేయబడుతూ మా దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్సు, వీళ్ళకి మేము ఇచ్చే పేమెంట్ కూడా మేము డైరెక్ట్ ఇస్తలేము. మేము కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ గాడు 1000-2000 పట్టుకొని వీళ్ళ పొట్టగొట్టి వీళ్ళకి పాపం ఇస్తున్నాడు. వాళ్ళకి శాలరీ కంపెనీ ఎక్స్పెండిచర్ కోసం వీళ్ళ శాలరీ బిల్ ఇస్తే 15% కమిషన్ కొడతాడు, ప్లస్ మళ్ళీ 1000-2000-3000 వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ దగ్గర కట్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేస్తాడు. వాళ్ళ ఏటీఎం కార్డు దగ్గర పెట్టుకుంటాడు. మజ్బూర్ ఏం చేయాలి పాపం, లేకపోతే నీ పేరు తీసేస్తా అంటారు వాడు, భద్రత లేదు. కాబట్టి ఆ దోపిడీకి గురవుతున్నారు. అందువల్ల మనం తీసుకొని అబ్జర్వ్ చేయమని నేను చెప్పిన, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కూడా అబ్జర్ప్షన్ అనే చెప్పారు. ఆ కాంట్రాక్ట్ దోపిడీని తగ్గించడానికి. ఇట్ ఇస్ నాట్ రెగ్యులరైజేషన్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే హైకోర్టు ఒప్పుకోనప్పుడు, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా చేయగలిగింది ఏం లేదు. దానికి నేను ఇంతకుముందు హోంగార్డ్స్ మీకు అదే చెప్పినండి. డెఫినెట్లీ ఇప్పుడు హోంగార్డ్ విషయంలో రెగ్యులరైజ్ చేయలేమని తేలిపోతుంది కాబట్టి ఏఆర్ఎట్ కోర్టు ధర్మిలా కూడా 100% వాళ్ళకి జీతాలు రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా ఇచ్చే ప్రయత్నం ఇమ్మీడియట్ చేస్తాం. ఇతర ప్లేసెస్ కూడా మన కాంట్రాక్ట్ లెక్చరర్స్ అదే చేసినాయి. మీరు వాళ్ళు సమానం పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి సమానంగా జీతాలు ఇవ్వండి, అది కోర్టు అది వద్దంటలేదు. డెఫినెట్ ఈ పర్టికులర్ విషయంలో ఈరోజు వాస్తవంగా చెప్పానంటే పార్షియల్ జడ్జిమెంట్ ఇచ్చిన తప్ప ఫుల్ జడ్జిమెంట్ ఇవ్వలే. ద జడ్జిమెంట్ కేమ్ టుడే ఈజ్ పార్షియల్, ఇంటీరియం జడ్జిమెంట్ ఇచ్చినారు. రెగ్యులరైజేషన్ అనేది ఉంటే మాత్రం అది చెల్లదు అని చెప్పిండ్రు. అబ్సార్ప్షన్ అనేది వర్తించదా ఎగ్జామిన్ చేద్దామని చెప్పారు. కోర్టు వాజ్ నాట్ ఇన్ ఏ హరీ. మీరు రెగ్యులరైజేషన్ కాదు అబ్సార్ప్షన్ అని చెప్తున్నారు కాబట్టి అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అనుసరించి నిలుస్తుందా లేదా లెటర్స్ ఎగ్జామిన్ అని చెప్పి సీజే గారు స్వయంగా చెప్పిండ్రు. 4 వారాలు కోటేసిండ్రు. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి ది అవుట్కమ్ అనేది మనం చూద్దాం. సెకండ్ నేనేమంటున్నా అంటే రెగ్యులరైజేషన్ చెల్లదు అని హైకోర్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది కాబట్టి ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇతరత్ర ఎవరైతే ఉన్నారో ఒక రివ్యూ మీటింగ్ పిలుస్తాము, క్యాబినెట్ మీటింగ్ కూడా పిలుస్తాము. మీరు రాయండి దయచేసి, అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇస్తాం. వాళ్ళ డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు సమాన వేతనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం, వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం చేస్తాం. ఒక్కరు చెప్పాలమ్మా. నీకు మళ్ళీ చెప్పంగా ఉద్యోగ భద్రత అంటవేందా నువ్వు ఒక అతను మళ్ళీ అట్లా మాట్లాడతావేందా నువ్వు? హైకోర్టు ఒప్పుకోకపోతే నువ్వు ఇస్తావా ఉద్యోగ భద్రత? అర్థం ఉండాలి కదా. మనం మేము చేయగలిగేది గింతే, సమాన జీతం ఇచ్చి గౌరవిస్తాం, ఉద్యోగ భద్రత ఉంటుంది, ఇంకేముంటుంది? ఆయన పని కదా తొందర ఎందుకు పడుతుంది? నేనేమంటున్నాను, హైకోర్టుకు సంబంధించి వచ్చింది. ఇప్పుడు దీని మీద ఏమొస్తుందో చూద్దాము. అబ్సార్ప్షన్ అంటే మేము రెగ్యులరేషన్ కాదంటున్నాం. దీని మీద కోర్టు తీర్పు రాలేదు కాబట్టి కామెంట్ చేయలేను నేను. కోర్టు అంతిమ తీర్పు వస్తే ఏం నిర్ణయం చేయాలో అడ్వకేట్స్తో మాట్లాడి న్యాయ నిపుణులతో మాట్లాడి ఆ చర్య తీసుకుంటాం. ఆయన చెప్పని నెగటివ్ ఎందుకు అయితే నువ్వు ఒకటి గమ్మతు నువ్వు మేము చేస్తూనే ఉన్నాం, కోర్టు కొట్టేస్తాం, దానికి ఎవడేం చేయాలి? అరే అది ఎలక్షన్ ముందు ప్రకటించిన ప్రకారం మేము చేస్తూనే ఉన్నాం కదా. కాదా మేము చేస్తున్నాం కదా, చేస్తలేమా?
ఒక నియమ అనేది కానీ చేస్తున్నావా లేదా? మరి అయిపోయా, మా ఎలక్షన్ ప్రామిస్ ఇస్ ఓవర్. కోర్టు కొట్టేసింది. ఇనవా ఇను తొందరపడక ఆగం కాకు. నీకు దొరకదు బాబు నెగటివ్. ఇంత పాజిటివ్ గవర్నమెంట్ నువ్వు నెగటివ్ పట్టుకోలేవు, ఆరాటపడకు. అవునా, ఫ్యాక్ట్ కదా. రెగ్యులరైజ్ చేస్తామన్న వాగ్దానం నిలబెట్టుకొని ప్రభుత్వం చేస్తున్నది, రాయ్. 2, చేసిన దాన్ని కోర్టు కట్టేస్తున్నది. దాని తగు రీతిలో వాళ్ళకి రిలీఫ్ ఇస్తున్నాము. కోర్టు 22,000 ఏమిటి 23,000 ఇస్తున్నాము. ఇప్పుడే నేను చెప్పిన ఒక నిమిషం ముందే అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు తెప్పించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వాళ్ళకి వేతనాలు ఇచ్చి వాళ్ళకి కడుపు నింపుతామని చెప్తున్నా కదా నేను. దెన్ వాట్ రిమైన్స్? రెగ్యులరైజేషన్ కాదండి, అబ్సార్ప్షన్. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ టేక్స్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్. మా పాలసీ, టీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీ, ఉద్యోగి పనిచేసేవాడు అర్ధాకలితో పనిచేయొద్దు, వాళ్ళ శ్రమ దోపిడీ జరగద్దు. ఇన్ ప్రిన్సిపల్ దట్ ఈస్ అవర్ పాలసీ. సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అని మా పాలసీ పెట్టుకున్నాం. ఎన్నికల ముందు మేము అదే ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ చెప్పినాం. దాని ప్రకారమే చేస్తున్నాం. ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదండి, నో అంబిగ్విటీ. కాబట్టి దాన్ని చేస్తాం. ఆ ప్రకారంగా ఒకవేళ కోర్టు మాకు చెల్లదు, నిబంధనలకు విరుద్ధమని చెప్తే వాళ్ళకు యథాతథంగా ఇతర ఉద్యోగులతో పాటు జీతాలు ఇచ్చి వాళ్ళకి కడుపు నింపే ప్రయత్నం చేయడానికి మొత్తం డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్లకు ఇవాళ తీర్పు ధర్మిలా, ఇంతకుముందు వచ్చిన తీర్పుల ధర్మిలా తెప్పించి అసలు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ శాఖలో ఎందరు ఉన్నారు, వాళ్ళు ఎగ్జామిన్ చేసి క్యాబినెట్ మీటింగ్ పెట్టి దానికి తగు నిర్ణయం తీసుకొని వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం చేస్తాం. దాని గురించి కూడా చట్టాన్ని పరిశీలిస్తున్నాం. సింగరేణిలో ఏంటంటే వాస్తవానికి నిజంగా చెప్పానంటే అది చేయదగిన ఉద్యోగం కాదు, ఒక నరకం లాంటి ఉద్యోగం. వాళ్ళ ఉద్యోగం కంప్లీట్ అయిన నాటికి పాపం వాళ్ళ ముఖాలు చిప్పాలని అరిగిపోతాయండి. ఆ గనుల్లో దిగి ఎక్కి చాలా యాతనతో ఉండే ఉద్యోగం. అది కాకుండా ప్రతి గని దగ్గర అండర్ గ్రౌండ్ మైన్స్ కాడ పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సమ్మక్క సారక్కది ఉంటుంది, లేదా పోచమ్మ మైసమ్మ గుడి ఉంటుంది. దిగేటప్పుడు దండం పెట్టి దిగుతారు, బయటకు వచ్చినాక దండం పెట్టి తల్లి బతికొచ్చినా దండం పెడతారు. అంత హృదయ విదారకంగా ఉంటుంది. నేను గతంలో మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిన, కోల్ ఇండియా ఒప్పుకోదు, మొత్తం దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి ఆయన అప్పుడు వెనకకు పోయిండు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయమని కోరినాం మేము. వాళ్ళకున్న ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయండి. సేమ్ ఆర్మీ లాగానే వాళ్ళ దినం రోజు కూడా దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్నట్టు ఉంటుంది. లైఫ్ చాలా వలనరబుల్ ఉంటుంది. కొన్నిసార్లు మైండ్ స్కూల్ చచ్చిపోయినప్పుడు చాలా హృదయదారకం ఉంటుంది వాళ్ళ పరిస్థితి అని కోరిన నేను రాసిన డివో లెటర్స్ కూడా ఉన్నాయి యాజ్ ఎ మినిస్టర్గా. వీటన్నిటి దృష్ట్యా ఆ డిపెండెంట్ ఉద్యోగాలు ఇద్దామని ప్రయత్నం చేసినాం. చేస్తే అది కింది మీద అయింది, కోర్టు కొట్టేసింది. దాన్ని మేము ఆల్రెడీ చెప్పినాం. నిజంగా కార్మికులను ఆదుకోవడానికి వాళ్ళ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏం చేయాలి అని సింగరేణి యాజమాన్యానికి ఆల్రెడీ చెప్పినాం. మాకు ఉండేటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ వెసులుబాటు ఇవ్వచ్చా, లేదు మనం ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చి చట్టం తీసుకోవచ్చా సింగరేణి విషయంలో అనేది ఎగ్జామిన్ చేస్తున్నారు. దానిలో ఏంటంటే 51% స్టేక్ మనకు ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, 49% స్టేక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఓనర్షిప్ మనమే ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక మేజర్ షేర్ హోల్డర్ కింద ఉంది. మొన్ననే 4 రోజుల నాడు మా అక్కడ ఉన్నటువంటి సుమన్ బాల్కసుమన్ ఎంపీ, అక్కడ ఎమ్మెల్యేలు, ఇక్కడ మాజీ ఎంపీ వివేక్ గారు, అక్కడ అందరు కలిసి నాతో కలిసి మాట్లాడినరు. నేను సింగరేణి ఎండీ కూడా చెప్పడం కూడా జరిగింది. నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఇది ఒక ప్రత్యేక పరిస్థితి కాబట్టి మాకు సహకరించండి అని చెప్పి వాళ్ళని అడగండి అని చెప్పినాం. ఆ ప్రాసెస్ ఆన్లో ఉన్నది. కొద్ది రోజులైతే ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో వాళ్ళ హక్కు కాపాడడానికి అన్ని ప్రయత్నాలు కూడా తప్పకుండా చేస్తాం. వన్ ఎట్ ఎ టైం ప్లీజ్. ఒక్కలేనండి. దట్ ఈస్ నాట్ మై ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే. దట్ ఈస్ ఎ సిల్లీ ఇష్యూ. ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఎవడా పిచ్చి వాడుకున్నాడు బొందటాడు, ఏం టాడు, వాడికి బుద్ధి ఉంది. కొన్నోళ్ళు పోలీసు వాళ్ళకి ఏం సంబంధం నాకు అర్థం కదా, అర్థం నాదా? నేను చెప్తున్నా కదా, జయరాం రమేష్ ఒకళ్ళు రుజువు చేయడు, 34 రాస్తాడా బిట్స్లా. ఈజ్ రెడీ? యు ఆస్క్ జయరాం రమేష్, ఈజ్ రెడీ? ఆరోపణలు కూడా ఇంత ఈడియాటిక్ ఉంటే ఎట్లండి, ఊహాజనితంగా ఎక్కడన్నా ఎందుకే తొందరగా పడుతూ ఉంటా కదా. దీస్ ఆర్ నథింగ్ బట్ ఈడియాటిక్ allegations, senseless, baseless, third rated allegations. Are they ready?
మేము ఎప్పుడు చెప్పినా స్టాటిస్టిక్స్తో చెప్తున్నాం, స్పష్టంగా చెప్తున్నాం, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాం. ఒక్కల విషయంలో కాదు. ఐఎమ్ సారీ. మొన్న అమిత్ షా వచ్చి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఐ హావ్ డిమాండెడ్ ఫర్ హిజ్ అపాలజీ. కమాన్ చెప్పమని అడిగినాం. అంత ఎందుకండి? మీరు కూడా దయచేసి ఆలోచన చేయాలా? ఉన్నాయండి సెక్రటేరియట్ల మందల పైరవికారుల మందల గుంపులు కనబడుతున్నాయి మీకు ఇప్పుడు? ద్వారకాల ఆడుతులు, వెంకటేశ్వర్ల ఆడుతులు ఉన్నాయా? కలకాలు ఆడుతున్నాయా పైరవికారులతో? ఈ దందాలు చేసే నా కొడుకులు పైరవికారులు ఉన్నాయా ఇప్పుడు? ట్రాన్స్ఫర్ల దందాలు, ప్రమోషన్ల దందాలు అని మాయంగాలే. దాన్ని అప్సైడ్ చేయాలి కదండి మీరు కూడా, జర్నలిస్ట్ లోకం కూడా. అప్పటికిప్పటికి ఎంత తేడా ఉంది? నిత్య దందాలతో నేను ఏమంటున్నాను, నాకు ఆ సిల్లీ థింగ్స్ దయచేసి. వాడు ఎవడో పిచ్చోడని నన్ను అడితేనండి నాకు అర్థం కదా. వాడు ఉన్నోడు అంత గొప్పోడైతే నిజంగా రుజువుతో పెట్టాలి. ఏదైనా రుజువు ఉంటే, అంత దమ్ముంటే. నేను ఒకటి అడుగుతున్నా బ్రదర్, మీరు అడగాల కొంచెం దయచేసి. 3 సంవత్సరాల నుంచి పురాణాలు సొల్లు ఆరోపణలు చాలా చేసినారు. ఒక్కటంటే ఒక్కటి మీ బతుక్కు, ఓ డాక్యుమెంటో ఒక ఎవిడెన్సో ఒక్కటన్నా ఉండనండి. ఒక్కటి కూడా ఆధారాలతో చూపించినటువంటిగా సన్నాసి రాజకీయ పార్టీలకు మీరు బత్తాసు వెళ్తారా? జర్నలిస్టులు అడుగుతున్న దయచేసి. వైడుండి కొచ్చందేం ప్రజాస్వామ్యాలు మీకు ఉంది కదా అక్క అడిగేది. ఎందుకు అడగరండి? మేము కూడా మిమ్మల్ని అడగాలి కదా. ఒక్కటన్నా ప్రూఫ్ అయ్యే ఆరోపణ ఉందా? ఒకటన్నా ఓ కాంక్రీట్గా బలంగా వట్టి గాలి ఎటు పడితే అటు మాట్లాడదాం. బట్టగాల్చి మీద పడేస్తారా? బట్టగాల్చి మీద. నేనేమంటున్నా అంటే 100% మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తున్నాం. అది మా ఆత్మకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇలా దందాలు లేకుండా, పైరవీలు లేకుండా, ఇష్టం వచ్చిన అరాకిరి లేకుండా, అరాచకాలు లేకుండా డెఫినెట్గా చేస్తాం. ఇంకా శృతి మిస్తే తప్పకుండా ఇస్తాం కదా. పరువునా ఇంత చాలా దావా పరువు. జయరాం రమేష్ అంటూ నేను సర్పంచ్ గెలిచినాడా జీవితంలో? పుస్తకం రాసుకుంటా, తేదీ రాసుకుంటుంటే తప్ప ప్రజల దగ్గర గెలిచినా వాడు రాజ్యసభ. ఈజ్ రాజ్యసభ బగ్. ఈ హార్డ్లీ నోస్ ద రియాలిటీస్. ఐ రియల్లీ సింపథైజ్ హిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. హిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. ఏం తెలిసినండి జయరాం రమేష్కు? తెలిసి మాట్లాడితే, బాధ్యతతో మాట్లాడితే అదో పద్ధతి, అర్థం ఉండాలి కదా. ఇప్పుడు కేంద్రం పోలీస్ డిపార్ట్మెంట్ వాడు కారు కొంటే దాని మీద బురద, రేపు మున్సిపాలిటీ వాడు లారీ కొంటే దానికి ఒక ఇదా? ఇది తెలివా? ప్రభుత్వంలో కొనరా? ప్రభుత్వాల వాహనాలు కొనరండి, కొంటే అలిగేషనా? అంటే అన్ని దిక్కుమాలి మీరు చేసిన దొంగతనాలు మేము చేస్తాం అనుకుంటున్నారు మీరు. నేనేం ఐఎమ్ సారీ. రుజువు చేస్తావా? నువ్వు రుజువు ముక్కు నెలకు రాస్తావా? అది ఫస్ట్ చెప్పండి. నువ్వు అది రుజువు చేస్తావా లేకపోతే ముక్కు నెలకు రాస్తావా? హ్యాబిట్స్లో యూ షుడ్ ప్రూవ్ యువర్ అలిగేషన్ విత్ ఆల్ ద ఎవిడెన్స్. ఇఫ్ యూ హ్యావ్ గట్స్, కమ్ డౌన్. వీఆర్ ఛాలెంజింగ్. ఎల్లంకన పడుతున్నారు కదా, ఏమవుతున్నది? %100 జరుగుతుంది. ఇస్తున్నారండి. ప్రైమ్ మినిస్టర్ has ప్రామిస్డ్ మీ. మీరు రాయొచ్చు బాగా చెప్తా. యాక్చువల్ ఇంకో మాట అండి, ఒక 1 minute ఇక్కడ కూడా క్లారిటీ రావాలి. చాలామందికి తెలివి లేక, అర్థం కాక, అవగాహన లేక, అవగాహన రాహిత్యంతో కూడా పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర డిఫెన్స్ దగ్గర మేము అడిగింది ఓన్లీ సెక్రటేరియట్ బిల్డింగ్ కోసం కాదు. మేము అడిగింది రాజీవ్ రహదారిని విస్తరించి పివి నరసింహారావు హైవే లాంటిది కట్టాలి. ప్యారడైజ్ దగ్గర నుంచి ఓఆర్ఆర్ వరకు. ఉత్తర తెలంగాణకు జీవనాడి రాజీవ్ రహదారి మనకు తెలుసు. ఆదిలాబాదు, మంచిర్యాల, సిద్దిపేట, కరీంనగరు, మేడ్చలు, ఇంకా అనేక జిల్లాల ప్రజలు దాని మీద వస్తారు. మంచిర్యాలలో బయలుదేరి గోదావరి కన్లో బయలుదేరి అలవాల దాకా 1:40 నిమిషాలు వస్తుందండి. ఆడ తట్టుకుంటే ఇక్కడికి వచ్చే వరకు 2 గంటలు అవుతుంది. అట్నే మనకు ఉప్పల్ రోడ్లో ఉంది, ఎల్బీనగర్ చౌరస్తాలో ఉంది,
బోయినపల్లిలో ఉంది. వేరే చోట్ల ఇబ్బంది లేదు. రాజీవ్ రహదారి కానీ, మేడ్చల్ హైవే, నేషనల్ హైవే బోయినపల్లి కానీ అక్కడ కంటోన్మెంట్ జాగాలని, ఆ జాగాలు అడిగినాం మనం. ఆ రోడ్ల విస్తరణకు అడిగినాం, ఈ 2 రోడ్ల విస్తరణకి. ఇంకా కొన్ని విషయాలు కూడా వాటి గురించి కూడా అడిగినాం. అట్లనే సెక్రటేరియట్ ఒకటే కాదు, సెక్రటేరియట్, శాసనసభ, తెలంగాణ కళాభారతి. హైదరాబాదు భారతదేశంలో ఒక గొప్ప నగరం, దక్షిణ భారతానికే తలమానికంగా ఉండే నగరం. మంచి కల్చరల్ సెంటర్, చాలా ఎక్సలెంట్ కల్చరల్ సెంటర్ ఇది. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అని మన దగ్గర జరుగుతున్నాయి, మీకు తెలుసు ఆ విషయం. ఒక మంచి ఆర్ట్ గ్యాలరీ కానీ, ఆ డబ్బా లాంటి డంచర్ లాంటి రవీంద్ర భారతిని పట్టుకునే ఇక ఇదే వైకుంఠము, ఇదే కైలాసం అనుకుంటున్నాడు తప్ప, దానినే పంచాంగ శ్రవణము, దానినే కథ తప్ప ఒక మంచి వైబ్రాంట్ హైదరాబాద్ నగరం స్థాయికి సంబంధించినటువంటి ఆర్ట్ గ్యాలరీ అంటే, ఇప్పుడు ఒక జుబిన్ మేహతా లాంటి వస్తాడు, ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ ఉంటుంది, ఓ 3000 మంది కూర్చుని చూసే హాల్ ఉన్నదండి హైదరాబాద్. ధర్మం చెప్పాలంటే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వాడుతున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పెళ్లిలు అవుతున్నాయి, ఆటలు లేవు. స్వయంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ బిడ్డ పెళ్లి అయితే నేనే పోయినా ఆ పెళ్లికి. మీరు కూడా చూడరు చాలామంది. వాస్తవం కాదు నేను చెప్పేది. ఇండోర్ స్టేడియంలో ఏమో దానికి వాడుతున్నాం, మాట్లాడేమో సన్నాసి నెగిటివ్ మైండ్ పెట్టుకొని ఆటలకు జాగలేదని మాట్లాడతారు. అయినా మేము ఆడికి జిమ్ఖానా గ్రౌండ్ తీసుకుంటామని చెప్పినామండి, అక్కడ స్పోర్ట్స్ తీసేస్తామని చెప్పినామా? చెప్పలే కదా, ప్రకటించిందా ప్రభుత్వం? ఎంత సిల్లే అంటే, అదేదో తీసేస్తారని ఊహించుకొని, తీసేస్తున్నట్టు భావించుకొని. యాక్చువల్లీ బైసన్ పోలో గ్రౌండ్ వచ్చేసి అదొక 52 ఎకరాలు 53 ఎకరాలు ఉంది కాదు. ఇది స్పోర్ట్స్ మన శాట్స్ కింద ఉన్నటువంటిది 9 ఎకరాల చిల్లర. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద ఉన్నటువంటి ఒక 14-13 ఎకరాలు. ఈ 2 కూడా డిఫెన్స్ ల్యాండ్సే, మనవి కావు. డిఫెన్స్ నుంచి ఈ సంస్థలకు లీజ్కి ఇచ్చిండ్రు. ఈ స్టేట్ గవర్నమెంట్ కావు అసలు ఆ ల్యాండ్స్, దే డజంట్ బిలాంగ్ టు స్టేట్ గవర్నమెంట్. ఆ జిమ్ఖానా గ్రౌండ్ అనేది కూడా మనది కాదు, ఆర్మీదే, కంటోన్మెంట్ కింద ఉంది అది. దాన్ని ఈ 2 సంస్థలు లీజ్ తీసుకున్నాయి. ఇప్పుడు కూడా ఉన్నది లీజ్ మీదనే, మనకు రైట్స్ లేవు. మనం ఏం చెప్పినామంటే, మనం అక్కడ స్పోర్ట్స్ పెట్టుకోవడం ఇంకోటి పెట్టుకోవడం అని చెప్పి, ఈ ప్యారడైజ్ రోడ్ నుంచి బైసన్ పోలో గ్రౌండ్ ఎండ్ అయ్యే వరకు, మన సికింద్రాబాద్ క్లబ్కి పోయే దారి ఉంటుంది కదా, ఆ ఎండ్ అయ్యే వరకు 4 సైడ్స్ రోడ్డు ఉండే విధంగా ట్రాఫిక్ కానీ ఇంకోటి కానీ ఇబ్బంది ఉండకూడదని చెప్పి మొత్తం 60 ఎకరాలు మాకు కావాలి ఏమని వాళ్ళని అడిగినాం. ఇస్తే ఏంటంటే దాన్ని ఏం లొకేట్ చేస్తాం? ఖచ్చితంగా సెక్రటేరియట్, శాసనసభ. ఎందుకంటే కౌన్సిల్ ఉంది మనకు, మన కౌన్సిల్ బిల్డింగ్ ఎట్లుందో మీరు చూస్తున్నారు, శాసనసభ ఎట్లుందో మీరు చూస్తున్నారు. ముందటి శాసనసభ ఇప్పుడు ఏపీ కింద ఉన్నటువంటి దాంట్లో బెజ్జులు పడతా ఉన్నాయి, అది హెరిటేజ్ బిల్డింగ్ కింద ఉన్నది. చాలామంది సలహా ఏం చెప్పారంటే, మీకు ఇది నిజాం బాగా కట్టినప్పుడు ఇదే స్ట్రక్చర్ని మళ్ళీ రిపీట్ చేసి కట్టండి, కొత్తది కూడా చాలా బాగుంది వైబ్రెంట్గా అని చెప్పారు. మన కల్చర్ కాపాడుకోవడానికి కానీ అది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మన హెరిటేజ్ కాపాడుకోవాలి, ఉన్న బిల్డింగ్నే ఇంకా కొంత వైబ్రెంట్, నువ్వు లోపల ఎట్లనే కట్టుకో ఆధునికంగా. ముందు ఫసాడ్ ఏదైతే ఉందో చూసేది అది గొప్పగా ఉంది, మనది మనకు స్పెషాలిటీ, హైదరాబాద్ అసెంబ్లీ స్పెషాలిటీ ఉంది, అట్లా కట్టమని చాలామంది సలహా ఇచ్చారు. అవన్నీ ఎగ్జామిన్ చేస్తున్నాం. కొత్త రాష్ట్రం తెలంగాణ, వీళ్ళు చేసానండి బికారి పని. ఎస్ డెఫినెట్లీ తెలివి లేదు. మీ ఇప్పుడు నేను కావాలంటే మీ ఎంబడే చూపెడతా. మొన్నటిదాకా ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్, అసలు సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది అది బ్రిటిష్ వాళ్ళు వాడిన మాట, అదే తప్పు. సీఎం ఇల్లు అని ఏదైతే కట్టినరో లోపలికి ఒక ముఖ్యమంత్రి కారు పోద్దండి, ముఖ్యమంత్రి కార్కేడ్ కూడా పోదు, నా ఎంబడి ఉండే ఎస్కాట్ కూడా పోదు, ఓన్లీ సింగిల్ కార్ పోతుంది అంతే. మంత్రి వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, విదేశీ ప్రతినిధులు వచ్చినా, కేంద్ర మంత్రి వచ్చినా బయట దిగి నడిచి రావాల్సిందే. అట్లా ఉండొచ్చునా? మంచిగా ఉండాలి, విశాలంగా ఉండాలి, ఒక 100-200 కార్లు పట్టేట్టు ఉండాలి. దేశంలో లేవా ముఖ్యమంత్రులు? ఇది కడితే కూడా దీని మీద ఒక కథనే, దీని మీద కూడా అన్ని సొలుపురాలు కూర్చి మీరు చూసిండ్రు. ఎంత ఎంత దిగజారి అంటే, ఒక మీరు చేసిందంటే ఇప్పుడు నీడ లేకుండానా లక్షల ఎకరాల భూమి ఇచ్చిపోయింది నిజాం మనకు. తెలంగాణ బికారు రాష్ట్రమా? ఎంత ఎంత గొప్ప కట్టాల్సి ఉండేనండి అసెంబ్లీ, ఇవన్నీ ఎంత గొప్పగా ఉండాల్సి ఉండే. డంచన్లా మీరు ఇచ్చింది సమైక్య రాష్ట్రంలో. మీకు ఆనాడు తెలివి లేదు, మేము కడతామంటే ఇవాళ మీకు ఒప్పుతలేదు. మీకు
ఏం మేము ఆడ కడతామన్నాం, దాని మీద స్టే, దాని మీద ధర్నా. ఏది ఆ ఎన్టీఆర్ గార్డెన్లో, ఎన్టీఆర్ స్టేడియమా ఏదో, ఇందిరా పార్క్ ముందు, అది వద్దు, కట్టద్దు. కడితే ఇప్పుడు తయారు కావద్దు. టీఆర్ఎస్ మార్కు కేసీఆర్ మార్కు ఉండదు శాశ్వతంగా, అది ఏడుపు అసలు. మేము చేయలే, మీరు చేయొద్దు, ఇదా పద్ధతి? ప్లీజ్, ఎస్ ప్లీజ్, ఒక్కొక్క నిమిషం అండి. Not as well as the regular employees of the company. They have been called as artisans. They have given a title of artisans. Taking all these things care, the 4 companies belonging, power companies belonging to the state of Telangana, have taken all care, taking the previous judgments of the High Court in view. A special name has been given, special category has been given to bring them out of the exploitation of the contractors who are supplying these people. That is the real spirit. Treated as artisans only. But they will be paid directly by the companies, power companies, so that they are out of exploitation. Yes, please. అది కూడా పోతుందండి గ్యారంటీగా, 100% పోతుంది. నో స్పేరింగ్ బ్రదర్. ఒక మహబూబ్నగర్ కాదు, ఎక్కడైనా సరే తీసేయటమే. కోట్లాది ఈత చెట్లు పెడుతున్నాం, మీరు అది కూడా చూస్తున్నారు. తప్పకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుంటామండి. ఎస్ ప్లీజ్. వ్యక్తిగా నేను నా అభిప్రాయం చెప్పలేను, పార్టీగా మేము చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంది, ఒక్కొక్క ఏరియాది ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఇంటర్నేషనల్ బార్డర్లో ఉంది. దాని ఉన్న సమస్య ఏంటంటే రిజిడ్గా ఉండాల్సిన పరిస్థితి కేంద్రం కానీ ఇంకోలు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి పరిగణలోకి తీసుకోవడం లేదు. కారణం ఏంటంటే ఇట్స్ ఆన్ ద ఇంటర్నేషనల్ బార్డర్. ఇప్పుడు కూడా చాలామందికి అనుమానాలని, సడన్గా ఇంత బాగా మీరు కొట్లాడుతున్నారు, దీనిలో చైనా హస్తం ఉంది, ఆ చికెన్ నెక్ అనేది లోపరుచుకుంటే కొంచెం నార్త్ ఈస్ట్ మనది వల్నరబుల్ అయింది అనేటువంటి అభిప్రాయం భద్రతా బలగాలు కూడా చెప్తున్నాయి. అక్కడ పైకి ఇప్పుడు ఆల్రెడీ చైనా కొంత అరాకిరి చేస్తూ ఉంది, టిబెట్ దగ్గర పంచాయతీ పెడతా ఉంది, రకరకాల థ్రెట్స్ కూడా ఇస్తున్నాం, మీరు చూస్తున్నాం మీరంతా పేపర్లలో. కాబట్టి అది ఆ దృష్టిలో బెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తున్నారు. సడన్గా ఆఫీసాడిగా చెప్పడం కరెక్ట్ కాదు, నేను ఒక వ్యక్తి కూడా చెప్పడం కరెక్ట్ కాదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలన్నీ బలపరుస్తాం టీఆర్ఎస్ సాధారణంగానే, కానీ గూర్ఖా లాంటి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. మరి అది ఏంది, ఆ సెన్సిటివిటీ ఉందని చెప్తున్నారు. దాని డీప్ కొత్తగానే అర్థం కాదు. అందుకోసం ఒక వ్యక్తికి కాకుండా నిజంగా చెప్పాల్సిన సందర్భం అయితే పార్టీగా మాట్లాడి నిర్ణయం తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. समझ में नहीं आया, फिर बोलिए. कौन बोले बीजेपी कारी भाई बोल के? आपसे कौन बोले भाई? हम तो नहीं बोले ना. अरे हम तो नहीं बोले, आप कैसे बोल सकते? नहीं सुन रहा हूं मैं. ये हमारे दिमाग में तो नहीं है, आपके पास कहाँ से आया हमारे को नहीं मालूम. हमारा सपोर्ट इश्यू बेस्ड सपोर्ट है, लिमिटेड सपोर्ट है. देखिए, प्रेसिडेंट ऑफ इंडिया का जहाँ तक सवाल था, एक दलित नेता को चुना गया था. प्रधानमंत्री जी से जब मेरा बात हुआ सिलेक्शन से पहले, तो उन्होंने पूछा कैसा करना चाहिए. मैंने कहा आप एक गिरिजन को मौका दीजिए या दलित को मौका दीजिए, अच्छा रहता. तो दे सेलेक्टेड ए दलित लीडर. उसी को लेते हुए प्रधानमंत्री जी ने मेरे से रिक्वेस्ट किया, भाई आपको सुझाव को ध्यान में रखते हुए हमने सेलेक्ट किया, आपको सपोर्ट करना, हमने सपोर्ट कर दिया. अब वेंकैया नायडू जी हमारे तेलुगु आदमी है, एक बड़ा पोस्ट उनके लिए मिल गया, तो डेफिनेटली दोनों तेलुगु राज खुशी से हम लोग सपोर्ट करेंगे. तो इसमें
इश्यू बेस्ड सपोर्ट। बीजेपी से करीब है या दूर है, अभी तो हम एनडीए में शामिल नहीं है, बिल्कुल नहीं है, लिमिटेड सपोर्ट कर रहे हैं, इश्यू बेस्ड सपोर्ट कर रहे हैं हम लोग। जब हम एक राज्य को चलाने वाले सरकार है, बीजेपी आज मरकज को चलाती है, देश को चलाती है, सो एक सुहृद भाव संबंध दोनों सरकारों में होना चाहिए। एक कॉन्स्टिट्यूशन संवैधानिक रिलेशन, संवैधानिक रिश्ता बनाए रखना बहुत जरूरी होता है, राज्य को चलाने वालों का जिम्मेदारी बनता है। प्रधानमंत्री मुख्यमंत्रियों के बीच एक धारा, एक सोच विचार देश को चलाने में रहता है। अब तेलंगाना अपने आप में तरक्की कर रही है और देश के विकास में भी तेलंगाना भागीदार बन रहे हैं। हम 100% सेक्युलर है, हमारा रियासत भी सेक्युलर रियासत है और जिंदगी भर के लिए हम सेक्युलर ही रहेंगे। ये बिना किसी शक से मैं कहता हूँ, किसके साथ काम करेंगे किसके साथ नहीं काम करेंगे इससे मतलब नहीं बनता। आपका जहनीत क्या होता है, आपका ईमानदारी क्या होता है। हम कैसा भी काम करें लेकिन जिंदगी भर के लिए सेक्युलर ही बिल्कुल बने रहेंगे। और सारा देश के लिए भी ये बात मैं कहना चाहूँगा, हिंदुस्तान के अंदर हर किसी को सेक्युलर रहना चाहिए। हिंदुस्तान में हर मजहब के, हर कौम के, हर जात के भाई बहन मिलके जीने के सिवाय कोई हमारे पास चारा नहीं है। इस असलियत को जाने, जागे और एक हंसी खुशी की जिंदगी जिए। बहुत रंगीला देश है हमारा। कहीं एक इस्लामिक देश है तो उनको साल भर में 2 ही ईद मिलते हैं, कोई एक क्रिश्चियन देश है उनको साल भर में 1 या 2 ईद मिलते हैं। लेकिन हमारा हिंदुस्तान इतना रंग बिरंग, इतने खुशियां मना सकते। आप दिवाली भी मना सकते हो, बकरीद भी मना सकते हो, दशहरा मना सकते हो, रमजान मना सकते हो, क्रिसमस मना सकते हो, ईस्टर मना सकते हो। कितना रंग बिरंग, कितना रंगीला देश है हमारा, कितना अच्छा देश है। तो इस गुलदस्ता को, इस रंगीला जिंदगी को पहचानने में कोई गलती ना करे। अब तक जो गलतियां हुई है उसको संभाल ले और एक अच्छी जिंदगी जिए, अच्छे हिंदुस्तान के ख्वाब देखे। वो सबके लिए अच्छा है, अच्छे हिंदुस्तान के लिए भी अच्छा है। अब आप रुक गए तो ठीक है। లెఫ్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయే, అది కాదు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అది నిజమే ఉన్నాయా ఈ రాష్ట్రంలో అంటున్నా. ఏం పర్సెంట్ ఉన్నారు వాళ్ళు, ఏం లెక్కలేరు. అవి పార్టీలు ఉన్నాయా కాలం జల్లను పట్టుకొని మీరు టిఫానికి. నేను అనేదంటే దానికి 300 సంఘాల మీటింగు, 600 సంఘాల మీటింగు, రౌండ్ టేబుల్ మీటింగు, స్క్వేర్ టేబుల్ మీటింగ్ ఇదా అనండి. 300 పార్టీలా, 300 పార్టీలు బలపరిచిన అభ్యర్థి అని పెట్టి ఏడ వరంగల్ 350 ఓట్లు రాలే. 300 పార్టీలు, 300 ప్రజా సంఘాలు, ఏం కుటుంబం ఉండే అది లెఫ్ట్ పార్టీల కుటుంబం, 300 సంఘాల వామపక్ష కుటుంబం. దానికి ఎన్ని ఎత్తాయండి ఓట్లు, డిపాజిట్ రాదా? అదో సంఘం, అదో పార్టీ, వాళ్ళు మాట్లాడదని మేము పట్టించుకోవాలి. అది వాళ్ళకి సంబంధించిన విషయం అండి. బన్వర్లాల్ చేసే పని బన్వర్లాల్ చేస్తారు కదా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ సిల్లీ థింగ్స్ బికాస్ ఐ కన్సిడర్ దీస్ యాజ్ సిల్లీ థింగ్స్, సిల్లీ అలిగేషన్స్. నేను ఏమంటున్నా అంటే బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్స్ వినడానికి మేము సిద్ధంగా లేము. ఎవరన్నా నిజంగా అంత మగటి మున్నోళ్ళు, దమ్మున్నోళ్ళు ఉంటే రుజువులతో వస్తే సంతోషం కదా. రావాలి ఊరికే గాలి కూతలు ఎట్లా. దా కమాన్, యూ ప్రూవ్ ఇట్. ఇఫ్ యూ గట్స్ యూ ప్రూవ్ ఇట్. బన్వర్లాల్ ఈలాలు ఎందుకు, నువ్వే బయట పెట్టి రాదు. వాడు అంటాడు సీఎం గుట్టు బయట పెట్టు తొందరగా అర్జెంటుగా. ఎందుకని నాకు అర్థం, శశబిచ్చలు పెడితే అయిపోయేదానికి పెడతా, ఎందుకు పెట్టేది అంటే ఏం లేదని అర్థం. వాడు అవునా, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మేము అటువంటి దందాలు చేయడానికి సిద్ధంగా లేము, చేస్తలేము. దేర్ ఇస్ నో రూమ్ ఇన్ అవర్ గవర్నమెంట్ ఫర్ సచ్ థింగ్స్. ఎస్, అక్కస్తోని
అవునా ఇక్కడ ఏముందా ఇప్పుడు పాపం వాళ్ళకి సంవత్సరానికి 6 సమయాలు కావాలి. ఇప్పుడు 6 సమయం కూడా దిక్కులేదు. ఇప్పుడు చేసేవాడు పట్టించుకునేవాడు లేడు. అంతే కదా. జిహెచ్ఎంసీ కార్మికులను నేనే పిలిచి పెంచితే రెండోసారి కూడా వాళ్ళు డిమాండ్ చేసినరా? వాళ్ళ బాధ అది. అంగన్వాడిది రెండోసారి వాళ్ళు డిమాండ్ చేసినాడు. నేనే పిలిచి పెంచిన. ఆశా వర్కర్లు ఎవడన్నా డిమాండ్ చేసిండా? మేమే పిలిచి పెంచినాం. అంతే కదా. వాళ్ళ దుకాణం బంద్ అవుతుంది, యూనియన్లు పోతాయి, గ్రౌండ్ లేదు. మర్యాద ఉంటే పిలుస్తారండి. నీకు ఏం బాధ్యత ఉందండి ఆ లెఫ్ట్ పార్టీలకి? వాళ్ళకు ఒక పాత్ర ఉందా, మన్ను ఉందా, ఓ నిర్మాణాత్మకమైన వైఖరి ఉందా? మా తాతల నేతలు దాగినని ఏదో కొన్ని కథలు చెప్పుకుంటా ఎందుకు పోతున్నాయండి? రోజు రోజుకి ఎందుకు కృషించకపోతున్నాయండి ఆ పార్టీలు? ఏం కారణం అండి? వాళ్ళ పర్సెంటేజ్ ఎంతండి? ఏ సర్వేలు చూడండి మీరు. 1% కూడా లేదు కొన్ని పార్టీలకు అయితే. 0.3, 0.2 ఇదా? వాళ్ళు రివ్యూ చేసుకోవాలి కదా. ఇష్టం వచ్చిన ఆరోపణలండి. సూరవరం సుధాకర్ రెడ్డి కూడా అదే మాట్లాడతాడు. జాతీయ కార్యదర్శి వాళ్ళ గౌరవం పోదా? మొన్న కూడా ఆయన పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండాడు. నాకు మొన్ననే ఎందుకు ఇవ్వాలి అంత అంత ఒక సిపిఐ జాతీయ కార్యదర్శిగా సిల్లీ థింగ్స్ అవసరమా? నేనేమంటున్నా అంటే చెప్తా బ్రదర్, మీకు సమాధానం చెప్తా. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క లెఫ్ట్ పార్టీలతో కాదు, నేను కూడగట్టిన మద్దతు 38 పార్టీలు. 38 పార్టీలతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ సహకారం తీసుకున్నాం. తదనంతరం 2004లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూటమి ఏర్పాటు చేసింది. దానిలో వాళ్ళు కూడా వచ్చారు. అది నా ఇనిషియేటివ్ కాదు, కాంగ్రెస్ ఇనిషియేటివ్. పనిచేసినాం. ఒక పద్ధతిగా వ్యవహారంగా ఒక డెమోక్రసీలో పనిచేస్తున్నప్పుడు గౌరవప్రదంగా ప్రవర్తిస్తే ఓకే. కానీ తిట్టడము, నిందించడము, అర్థం పర్థం లేని ఆరోపణలు చేయటము, ఇది మాత్రమే మా పని అంటే ఏం చేస్తారండి? వాళ్ళని ఒక పనికి మాలిన వ్యర్థమైన సంఘాల కింద లెక్క పెడతారు. వాళ్ళ పాత్ర కూడా గంతకే అవుతున్నది. ఏం రాస్తుందండి? నేను పిలిచిన అదేమో పేపర్ పేరు ఉంది, తెలంగాణ పేరు ఉంది, అది నవ తెలంగాణ పేపర్ ఉంది. మీరు అదే విలేకరు అనుకుంటా బహుశా. నేను ఒక వినండి, దయచేసి వినండి. ఫ్యాక్ట్ తెలవాలి, మంచిగా ఏం చేయాలి, నిజాలు కూడా బయటికి రావాలా. మల్లన్న సాగర్ను ప్రాజెక్ట్ కడుతున్నాం. అదొక కీ. ఎటువంటి కీ అంటే ఎక్కడ స్టాక్ పాయింట్ లేదు మనకు. అది 557 మీటర్ల లెవెల్లో కిందికి మంచి గుట్టలు, చాలా పటిష్టమైన ప్లేస్లో ఉండేటువంటి ప్లేస్. ఇంజనీర్లు సెలెక్ట్, నా సెలెక్షన్ కాదు అది. ఒక నదికి అడ్డంగా కట్టేది కాదు అది. అయితే దాని కాంటూర్ అంతా లెవెల్స్ అవి ఉంటాయి, అవి వ్యాలీస్ చూస్తారు. ఇక్కడ ఏంటంటే తెచ్చిపోసే నీళ్ళు ఉంటాయి దానిలో. దానికి పరమార్థం ఏంది? సింగూరుకు గ్రావిటీ నుంచి నిలిపోతాయి దానికి. ఇప్పుడు ఈరోజు చూడండి, మీకు టుడే యూసీ ఎంత ప్రికేరియస్, ఇది వరకు అర్థమైందండి ఎంత ప్రికేరియస్ ఉన్నామంటే ఈరోజు. అయితే చీఫ్ మినిస్టర్ అవన్నీ నా బాధ్యత ఉంటుంది. హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరానికి, మెదక్ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి సింగూరు నీళ్లు బంద్ చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రిని నేను. ఏది ఎల్లంపల్లి కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఉంది, కృష్ణ నుంచి, అక్కడ నుంచి ఒక 10 TMs ఉంది. ప్లస్ మనకి 2 కూడా ఉన్నాయి జలాశయాలు. కొంతమేర సర్దుకోవచ్చు అని చెప్పి అక్కడ రైతులకు న్యాయం అయిందని చెప్పి బంద్ చేసినాం. ఇప్పుడు మా మంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారితో సహా చాలామంది మా పార్టీ నాయకులే అర్జెంటుగా సింగూరు నీళ్ళు విడుదల చేయాలంటే నేను చెప్పిన సారీ అని చెప్పాను. ఎందుకు చెప్పినా అంటే రైతులకు నీళ్ళు ఇవ్వడం నాకు ఇష్టం లేక కాదు. టుడే సిచ్యువేషన్ ఒక్క డ్రాపు మంజీరా నదిలో వస్తలేదు. ఒక్క డ్రాప్ కూడా రాలేదు. జస్ట్ 100-200 క్యూసెక్కులు మన లోకల్ వర్షం పడితే వచ్చింది. మీరు వినాలి దయచేసి. రెండవది, ఎస్ఆర్ఎస్పిలో 9 TMCలో ఉంది, అంతే ఉంటున్నది. ఎల్లంపల్లిలో 10 TMC ఉంది, అంతే ఉంటున్నది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మొత్తం కంబైన్డ్ స్టేట్లో కూడా అన్నిటికన్నా ముందు నిండి సర్ప్లస్ అయ్యే ప్రాజెక్ట్ ఏంది అంటే కడెం ప్రాజెక్టు, ఆదిలాబాద్లో కొమురం భీం ప్రాజెక్టు. అవి కూడా ఈసారి సర్ప్లస్ కాలే. కొమురం భీం 10 TMC, దానిలో 7 TMC ఉంది. కడెం కెపాసిటీ 7 చిల్లర ఉంటుంది, దానిలో 5.5 ఉంది.
రాలే. నాగార్జున సాగర్లో నీళ్లు మీరే పేపర్లలో వేసిండ్రు. పుట్టంగండి లిఫ్ట్ల కోసం అక్కడ దాకా పైపులు చాపి ఆ నుంచి నీళ్లు పడిచి ఆ నుంచి పుట్టంగండి లిఫ్ట్లకు లేపుతున్నారు. హైలీ ప్రికేరియస్ సిస్టమ్. ఒకవేళ కర్ణాటకలో వచ్చినాయి, ఆల్మట్టికి వచ్చింది, నారాయణపూర్కి వచ్చింది, వచ్చి మళ్ళీ ఏమైనా మీదికి వరద వస్తే వాళ్ళు కాలువలు వదులుకుంటున్నారు. దానికి మించి వస్తే పవర్ ప్రొడక్ట్ చేసి అది వదులుతున్నారు, లేకపోతే వదులుతలేరు. వాళ్ళు మనం ఏమనే పరిస్థితి లేదు, స్కీమ్ బి లేదు కాబట్టి. ఈ సిచ్యువేషన్లో ఒకవేళ ఇట్లే కాలం పోతే మనం చిన్నోళ్ళం, మనుషులం, ప్రకృతి కరుణ. హైదరాబాద్ గతం కావనండి, అటు ఎల్లంపల్లికి రావు నీళ్లు ఎస్ఆర్ఎస్పీ లేకపోతే. ఎల్లంపల్లి మీద ఎన్టీపీసీ ఉంటుంది, అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది లోకల్ది, చాలా అవసరాలు ఉంటాయి, అది ఖతమైపోతుంది. నాగార్జున సార్లు నీళ్ళు రావు, అప్పుడు ఏం మిగులుతుంది హైదరాబాద్కు? ఒక్కటే ఒక సింగూరు. ఒకవేళ సిటీ క్రైసిస్ వస్తే సింగూరు నుంచి కాపాడుకోవాలి అరకొరగా. అది టుడే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. సరే, భగవంతుని ప్రార్థిస్తున్నాం, రావాలి. ఇంకా 60 days కాలం ఉంది, 2 నెలలు గడిచింది, ఇంకా 2 నెలలు ఉంది. లాస్ట్ టైం కూడా సెప్టెంబర్లో వచ్చిన నీళ్లు ఆశిస్తాం మనం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నన్ను బలవంతపడితే కూడా నేను చెప్పిన, అన్న మీరు అర్థం చేసుకోవాలా, యు ఆర్ ఏ మినిస్టర్, మనం రాష్ట్రం నడుపుతున్నాం, ఓ నియోజకవర్గానికి ఒక జిల్లాకు చెంది ఉండదు. మనం మొత్తం స్టేట్ సిచ్యువేషన్ అవగాహన చేసుకొని కంట్రోల్లో పెట్టుకొని పోవాలా. ఆ సింగూరులో ఒక 16-17 టీఎంసీ ఉంది, దాన్ని హైదరాబాద్ కోసం కాపాడుతున్నా, క్రైసిస్ రాకుండా. కాలం చూద్దాం మనం, ఒకవేళ భగవంతుని మన నుంచి నీళ్ళు వస్తే ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు లెఫ్ట్ పార్టీ చెప్తే అడవి ధర్నా పెడతారు అర్జెంటుగా. ఇటువంటి సిచ్యువేషన్స్ను తెలంగాణ అధిగమించడం కోసం నేను పట్టుకున్నది మేడిగడ్డ. దాన్ని కిరికిరి చేసిన ఇవే లెఫ్ట్ పార్టీ. తమ్మిడి అట్టే కరెక్టు, తోక కరెక్ట్. టుడే సింగూరు డ్యాంలో ఒక సుక్క రాలే, నిజాం సాగర్లో ఒక డ్రాప్ రాలే, ఎస్ఆర్ఎస్పీలో రాలే, ఎల్లంపల్లి రాలే, కడెం నిండలే, ఇవన్నీ గోదావరి బేసిన్. బట్ మేడిగడ్డ ఎక్కడైతే నేను బ్యారేజ్ ప్రపోజ్ చేసి ఇప్పుడు కడుతున్నామో, మహారాష్ట్రను ఒప్పందం చేసి, ఆల్రెడీ 210 టీఎంసీల నీళ్ళు పోయినాయండి, వెళ్ళిపోయినాయి. ఒకవేళ మేడిగడ్డ బ్యారేజీ ఉంటే, ఆ పని అయిపోయి ఉంటే అట్లీస్ట్ ఒక 100 టీఎంసీలు, 120 టీఎం అంటే 60 రోజులలో డైలీ 2 టీఎంసీ చొప్పున 120 టీఎంసీలు తీసుకుని ఉంటాం. ఆ తీసుకున్న దాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రికేరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి, కరువులు ఉంటాయి కాబట్టి, ఎట్లా వాడుకోవాలి తెలంగాణ? నా మైండ్ కరగబెట్టి ఒక 6 నెలలు మేము కష్టపడి ఇంజనీర్లంతా కూర్చుంటే వాళ్ళు చేసిన పాయింట్ మల్లన్న సాగర్. దాంట్లో 16,000 ఎకరాల భూమి అవసరం. 16,000లో 15,000 అంటే 14,900 ఎకరాల భూమి అయిపోయిందండి, ఇచ్చిన రైతులు. 2,500 అటవీ భూముల్ని కేంద్ర ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది తీసుకోమని చెప్పి. వేములగాటన ఒక ఊరును ఈ కమ్యూనిస్ట్ భూతాలు పట్టినాయి. కమ్యూనిస్ట్ భూతాలు కొంతమంది వాళ్ళు ఎంబడి అరాకిరిగాళ్ళు, ఈ కాంగ్రెస్ పోయి పట్టుకున్నారు. ఆడ ప్రయత్నాలు చేసిన పోలీస్ ఫైరింగ్ దాకా తీసుకుపోవాలని, దాన్ని తరిమి కొట్టినాం. అది అయిపోయింది, అంతా అయిపోయింది. నేను మొన్న ఏం చేసిన అంటే, నా ఫామ్ కార్డు దగ్గర ఉంటుంది ఊరు, వాళ్ళని పిలిపించిన. నేను ఒక ముఖ్యమంత్రి ఉండి, నా పాత జిల్లా అది, ఇప్పుడు నా జిల్లా సిద్దిపేట జిల్లా, నేను ఆ జిల్లాకి చెంది ఉన్నా. ఏం మీరు ఎందుకు మీరు ఎట్లా అపార్థం చేసుకొని పోతున్నారు, అసలు ఏంది కథ అని చెప్పి నేనే డైరెక్ట్గా మాట్లాడతాను పిలిపించి. మీరు పోవద్దు అని చెప్పి ఇక్కడి నుంచి ఈ సోకాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు ఫేస్బుక్లలో పెట్టి, కాంగ్రెస్ నాయకులు 100 ఫోన్లు వాళ్ళకు, ముఖ్యమంత్రి పిలిస్తే కూడా పోవద్దు అని. ఇది వీళ్ళ సంస్కారం. పిలిచినాం, మాట్లాడినాం. మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని గంటల తరబడి మాట్లాడుతున్న ఉద్దేశంతో వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసినాం. భోజనం చేసి పొమ్మని చెప్పినాం. వచ్చిన వాళ్ళలో 2-3 మేము తినేసినామని చెప్పిన తప్ప మిగతా వాళ్ళందరూ తినిపోయినారు. ఈ పత్రిక రాస్తే అన్నం తినిపోలేదని. ఏం సమాధానం చెప్తుంది ఈ పత్రిక? ఇప్పుడు పోదాం వేములగట్టుకు, నేనే వస్తా, ఇట్లా రాయొచ్చునా? ఇదో పార్టీ వెనక్కు తగ్గం ఇలా బ్యానర్, వేములగట్టు ప్రజలు అని రాస్తారు. తగ్గమన్నారా వెనకకు? నువ్వు వేస్తావని పత్రిక? ఇదా మీరు రాసే రాతలు? ఇదో పార్టీ, మీదో పత్రిక, ఇదా అనండి గౌరవం? వాళ్ళు సెటిల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇష్యూ. ఇప్పుడు అది కావడం వీళ్ళకి ఇష్టం లేదు. పంచాయతీ ఉండాలడ, ప్రాజెక్టు ముందలపడద్దు. వీళ్ళని ఇప్పుడు మిమ్మల్ని గౌరవించాలా? ఇదో పార్టీ, ఈ పనిచేసేవాళ్ళు పార్టీ అండి, ఈ రాతలు రాసేవాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరమా మీ పేపర్లు? ఇదేనా మీ పని?
ఒక బాధ్యత గల పేపర్, ఒక బాధ్యత గల పేపర్ చేసే పని ఇది. కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడున్న సిచ్యువేషన్ అది. కనీస అవగాహన లేకుండా మూర్ఖంగా ఒకటే పద్ధతిలో అదేందో వేముల ఘాట్ ప్రపంచ యుద్ధం వస్తా అన్నట్టు ఇదేనానండి? ఆగుతుందా? యాక్చువల్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్, వాస్తవం ఏంటంటే మీకు తెలియాలని చెప్తాను. ఆయన ఇప్పుడు డిస్కషన్ చేయలే అని నేను చెప్తున్నా. అన్నీ వస్తాయి కంపాలు. మొత్తం తెలంగాణలో లేదా అసలు భూకంపంలో. అది అయిపోతే ఎవరిని కాళ్ళ కింద భూమి కలుగుతుందో వాడు. ఎగ్జాక్ట్లీ. నేను చాలా, ఎందుకంటే మన కలవ కూడా చాలు అని చెప్తాను నేను. ఇంత అక్కసానండి నాకు అర్థం కాదు. కానీ ఇవో పేపర్లు మేము చూడాలా? మేము చూస్తలేమా? మేము అబ్జర్వ్ చేయమా? సారీ, నేను ఏమంటున్నా అంటే ప్రగతి నిరోధకంగా ఒక ప్రాజెక్టును ఒక ఊరు ఆపుతాదండి. ఒక చిన్న విలేజ్, ఒక ఊరు, ఒక 15,000 ఎకరాల భూమి అన్ని ఊళ్ళో ఇచ్చిన తర్వాత, ఆల్మోస్ట్ తుది దశకు వచ్చిన తర్వాత ఒక ఊరును ప్రొవోక్ చేయడం ద్వారా తెలంగాణ విశాల ప్రయోజనాలకు సంబంధించి లక్షల ఎకరాల భూములు వారేటువంటి దాన్ని ఆపచ్చిన ఒక పత్రిక. అది విజ్ఞప్త పత్రికనా? ఇవ్వం కదనండి. మూర్ఖులకు ఎట్లా ఇస్తారు? మూర్ఖులకు ఇస్తారని పిచ్చోడు మనోడే విషయం తాగుతాను ఇస్తారా? మూర్ఖులకు ఇస్తారండి? నాకు అర్థం కాదు. కానీ ఇస్తారా మూర్ఖులకు? అవతల మూర్ఖంగా మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు పిఎం మాట్లాడి నువ్వు చెప్పేది ఏమిటి అదే వచ్చిస్తావు. అంతే కదా? ఒక నిమిషం అండి. ఓపెన్ మైండెడ్గా ఉండి ఈ విషయాన్ని పరిశీలిద్దాం, అందరం కలిసి మాట్లాడదాం అంటే తప్పకుండా కలుస్తారు, మాట్లాడతారు. దానికి ఒక అర్థం ఉంటుంది. ఆల్రెడీ అంత తొందరపడకు. ఆల్రెడీ కంక్లూజన్ ఓపెన్ చేసుకొని బయట ఎయిర్ చేసి, బయట ధర్నాలు చేసి, అరాకిరి చేసి ఇంకా కలిసి నాకు అర్థం కాదు. సంస్కారం ఉంటుంది నీకేమన్నా? మాట్లాడుతున్నట్లా అది కూడా అడ్డం పొడవండి ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడు వాడితే వాడు. మీరు కూడా దయచేసి కొద్దిగా సంస్కరించాలి వీళ్ళను. అవునా? నిజం. ఇప్పటికో 100 సార్లు చెప్పిన నేను. గజ్వేల్ నా నియోజకవర్గం, ఎర్రవేలి కాడ ఉండేది నా వ్యవసాయ క్షేత్రం. నేను చాలా పాజిటివ్ ఫార్మర్. మీరందరూ వచ్చింది చాలామంది. మీకు అందరు నా పంట చేనులకి అవి కూడా ఇచ్చింది. అది నా ఇల్లు నేను పోయి ఉండేది. ఫామ్ హౌస్ పోయి జల్సాల కోసం అని అంటాడే వాడు నాయకుడు. వాడు ముఖ్యమంత్రికి జల్సాలు చేయాలంటే ఎన్ని గెస్ట్ హౌస్లు లేవా హైదరాబాద్లో? వాడు నాయకుడా? ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ జల్సాల కోసం మాట్లాడేవాడు కూడా ఒక తుచ్చ నాయకుడు. వాని వార్తలు మీరు రాస్తారా పేపర్లలో? ఇది మన రాష్ట్ర సంస్కారమా? ఐఎమ్ సారీ, ఐఎమ్ టెలింగ్ దిస్ విత్ పెయిన్. 15 సంవత్సరాలు కష్టపడి నా బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ వచ్చేసి ఒక దశలో చావసిద్ధమై పేషెన్స్గా, పర్స్యూయెంట్గా కేంద్ర మంత్రి పదవులు, అనేక పదవులు చెప్పుకాల తీసి పారేసి అవతల పాడేసి సాక్రిఫైస్ చేసి తెలంగాణ తెచ్చి ప్రజలకు ఇచ్చి దాన్ని సవరిస్తుంటే గిదానండి ఇవో రాజకీయాలు. ఇవి ఏమనిపిస్తుంది మాకు? ఇవి ఎవడెక్కడున్నాండి నాకు అర్థం కాదు. ఇలా ఈ కూతలు కూర్చొని నాకు ఎక్కడున్నారు వీళ్ళు? 2001లో మోతే అనే ఒక గ్రామం నిజామాబాద్లో ఏకగ్రీవంగా తెలంగాణ కుటుంబం తీర్మానం చేస్తే ఆ మట్టి తెచ్చి దాన్ని ముడుపు కట్టి మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత తెలంగాణ సాధించి ఆ మట్టి కొంచెం ఆ ఊరికి అప్పగించాను నేను. వీళ్ళేవాడండి నాకు ఒక జోకర్నా బోకర్నా కాదు వీళ్ళ. ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇది ఒక వ్యవహారమా ఈ రాష్ట్రంలో? వెళ్తున్నాను, నేను చెప్పాను కదా, పోచంపాడు నుంచి వెళ్తున్నాను నేను కూడా. ఏమైనా కథ ఏందో తెలుద్దాం ఇక. సరే, సిల్లీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్, చీఫ్ సెక్రటరీ విల్ టేక్ కేర్. దాని పెద్ద ఇష్యూ అది. అది జరుగుతూనే ఉంటాయి కదండి, పెద్ద ఇష్యూ. ఏదమ్మా? ఒక్కరు దయచేసి ఒక మాట చెప్తా, ఏమనుకోవద్దు. సీటు పెరిగే విషయంలో నిజంగా చెప్పండి మాకు ఏనాడు ఆసక్తి లేదు. మాకు పెరిగినా ఒకటే, పెరగకపోయినా ఒకటే. మేము కోరింది ప్రధానమంత్రిని ఏంటంటే, ఇవన్నీ మీరే రాసుకున్న పేపర్లు, దయచేసి అనుకోవద్దు. మేము అస్సలు పెంచాలని నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, స్పిరిట్ ఏందండి? అది చట్టం చేసినప్పుడు ఏమైంది? 294 సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం ముక్కలై ఒకటి 175 అయింది. అఫ్కోర్స్ అది కొంచెం మంచి నెంబరే.
మనది 199. జనరల్లీ దేశంలో చూసినప్పుడు ఏమైందంటే చిన్న రాష్ట్రాలలో కొంచెం రాజకీయ అస్థిరత, పొలిటికల్ ఇన్స్టాబిలిటీ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు చట్టం చేసినప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు కొన్ని సీట్లు పెంచితే సుస్థిరంగా ఉండే ఆస్కారం ఉంటుందని స్పిరిట్ అది పెట్టుకొని పెట్టిండ్రు. అది రాసినోడు కూడా ఈ అర్బకా జయరాం రమేష్, తెలివి తక్కువ. ఇలా సీట్లు పెరగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం జయరాం రమేష్ యొక్క అజ్ఞానం. ఆ డ్రాఫ్ట్ రాసింది ఈ మొగోడే. ఆ 170 అని చెప్పి నిన్న ఆయన చెప్పింది కదా హోమ్ మినిస్టర్, 170 దాటిపోలే, ఆర్టికల్ దాటిపోలేమని చెప్పి. నాట్ విత్ స్టాండింగ్ అని 170 పెట్టకుండా విత్ స్టాండింగ్ 170 అని పెట్టి, అంటే దాని సంబంధం లేకుండా చేయండి పెంచండి అని రాయాలి కదా, అది రాయకుండా దాన్ని అనుసరించి చేయాలని రాసి. కాబట్టి ఇప్పుడు చేయాలంటే తప్పకుండా అది రాజ్యాంగం సవరించాలని కేంద్రం అంటుంది. మేము ప్రధానమంత్రి నన్ను అడిగినాడు కూడా చెప్పారు, స్పిరిట్ ఆఫ్ ద యాక్ట్ ఈజ్ పెంచాలని ఉంది, కాబట్టి మీరు చేయాల్సి ఉంటే పెంచేదంటే పెంచండి. మొన్న పోయినప్పుడు నేను చెప్పిన ఆయనకు చాలా క్లియర్గా, ఢిల్లీలో మన ప్రెస్ కూడా అయిపోయింది. నేను ఒక 6 పాయింట్లు ఆయనతో మాట్లాడితే లాస్ట్ పాయింట్ ఉండేది. నేను ఏం చెప్పినా, నువ్వు పెంచుతా అంటే పెంచు, ఖతం చెయ్యి, పెంచా అంటే చెప్పు పెంచా అని ఊకో, ఈ ముసల కూతలాట మంచిది కాదా అని చెప్పిన. నేను మీ సంగతి ఏంటంటే మాకు పెంచినా కూడా పెంచవు, మాకు పెద్ద ప్రపంచం మునిపోయేదేం లేదు, మాకంతా అది కొంతమంది ఏదో భ్రమల్ని, మేము ఎవరో ఒక సీట్లు ఇస్తామని మేము ఎవరికి ప్రామిస్ చేయలేదు. మాకు ఖాళీలున్నాయి కదా, ఇప్పుడు మంచి చోట ఉన్నగా 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకో 27 సీట్లు బయట 27 ఉంటే అందులో 7 మజ్లీస్ వాళ్ళు ఉంటే మాకు 22 సీట్లు ఖాళీ ఉన్నాయి, వాటికే వెతుకోవాలి మేము అభ్యర్థులను. ఆల్రెడీ ఉన్నారు మాకు నాయకులు, మాకు పెద్ద ఇబ్బంది ఏముందని మేము కంఫర్టబుల్ ఉన్నాం. వీళ్ళు అనుకున్నంత పిచ్చిగా ఏం మేము, వీఆర్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. ప్రధానమంత్రి చెప్పిన మనం నాకు ఢిల్లీలో బ్రహ్మాండంగా పోతున్నాం, మంచిగా ఉంది, మీ సర్వేలో కూడా బాగుంది. మేము ఇంకోటి చెప్తున్నామండి, పాపం వీళ్ళకి పరిశాన్ ఎక్కువ ఉంది, కానీ 100% మాకు అసలు కంఫర్టబుల్ పాలిటిక్స్తో మాకు ఏం ఇబ్బంది లేదు. నిర్ణయాలు ప్రజలు చేస్తారు, మాకు గర్వాలు లేవు, మేము గర్వపడతలేము, గర్వపడదలుచుకోలేదు. సిన్సియర్గా మంచిగా పనిచేసినప్పుడు తప్పకుండా ప్రజలు గెలిపించుకుంటారు, ఆ విశ్వాసం మాకుంటుంది. కానీ మాకు అంత తొందరపాటో గగురుపాటో పిచ్చి పిచ్చో లేదు, మేము స్టబ్బర్గా పనిచేస్తాం, బ్రహ్మాండంగా పనిచేస్తాం. మొన్న ప్రధానమంత్రి గారు నాతో మాట్లాడిన దాన్ని బట్టి సీట్లు పెంచుతలేరనే విషయం మాకు అర్థమైంది. బహుశా పెంచకపోవచ్చని నేను భావిస్తాను. ఆ దాంతో మాకు వచ్చే పెద్ద నష్టం కూడా ఏం లేదు. ఎక్కడ ఉంటుందండి, అయిపోయాయి, వాళ్ళు పోయి అయిపోయాయి. ఇటు కాకుండా పోయినది నన్ను అడిగి కూర్చొని కాదు కదా, ఎలక్షన్ కమిషన్ అడగాల్సి వచ్చాను. అంత నిజం, అంత అబద్ధం ఏముందండి. నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తానండి. గతంలో నేను ఒక పార్టీలో ఉన్నా, శాసనసభ్యునిగా ఉన్నా, కొద్ది రోజులు లేను, 20 ఏళ్ళు ఉన్నా. తదనంతరం 3 సంవత్సరాల మంత్రి కూడా పనిచేసిన, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన. ఆ తదనంతరం అంతకుముందు కూడా చాలా సందర్భాలలో చాలామంది మిత్రులకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం అయితే తప్ప బాగుపడదు, దీనికి అనుకున్న పనులు జరగవని పూర్తి స్థాయి నాకు అవగాహన వచ్చిన తర్వాత కఠినమైన నిర్ణయం తీసుకొని ఎవరు నా వెంట వచ్చినా రాకున్నా నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చిన. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇది, అప్పుడు నేను పనిచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, డిఫరెంట్ ఫ్రేమ్వర్క్, డిఫరెంట్ పాలిటిక్స్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో భాగంగా జరిగినటువంటి కర్మకాండలో ఈ దుర్మార్గాలు వచ్చినాయి. తప్పకుండా అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను, నేను చేయగలిగింది ఏం లేదు, నేను ముఖ్యమంత్రి కాదు, ఐ వాజ్ ఎ మినిస్టర్, ఐ వాజ్ ఎమ్మెల్యే, పరిమిత పాత్ర నాది. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీలైనంత వరకు వాటిని తీసేసి కొత్త రాష్ట్రం కాబట్టి కొంచెం కొత్త పద్ధతిలో మంచిగా ముందుకు పోదామని ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను. దయచేసి సిన్సియర్ ఎఫర్ట్ ఎక్కడ, ఇప్పుడు ఈ హరితహారం ఉంది, మీ సపోర్ట్ కావాలి. ఈ కుటుంబ నిర్మూలన ఉంది, మీ సపోర్ట్ కావాలి. పేకాడ నిర్మూలన ఉంది, మీ సపోర్ట్ కావాలి. మంచి పనులు వచ్చినప్పుడు దయచేసి ఎవడో రాజకీయ నాయకుడు వారి స్వార్థం ప్రయోజనమైన ఉండొచ్చు, కానీ
యాజ్ ఏ జర్నలిస్ట్గా బాధ్యత గల వ్యక్తులుగా మన రోల్ ఉంది. 48 degrees పోతుంది టెంపరేచర్, చచ్చిపోతున్నాం. రేపు మనం ఎంత ధనం సంపాదిస్తే మన పిల్లలకి ఏమి ఇస్తామంటే బతకగలిగే పరిస్థితి లేకపోతే అది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అటువంటి వాటి మీరు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. నిలదీయడం కాదు, ఎండగడతా అన్న, వాస్తవాలు ప్రజల ముందు పెడతా అన్న. ఒక్కరు నేను ఆల్రెడీ కలుస్తూనే ఉన్నామండి. మీకు అన్ని కథలని ఈ అడ్డగోలు జమాబంది కలవమండి. ఓ పద్ధతిగా రోజు కలుస్తూనే ఉంటాం. అనేక మంది కలుస్తారు, అనేక మంది రకరకాల పద్ధతులు కలుస్తారు. దీనిలో కలవలేని జనహితలను 8,000 మందిని కలిసానండి. అన్ని వట్టిగా పనికి మాలిన దందాలు చేయం మేము. అవసరం రీత్యా క్వాలిటీ వర్క్ చేస్తాం అండ్ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు ప్రజలు. తిట్టలేదండి నేను ఎవరిని తిట్టలేదా బాబు? సారీ, నేను ఎవరిని తిట్టలేదు. వెరీ వెరీ సారీ. యూ టేక్ బ్యాక్ మాట్లాడే ప్రశ్న లేదు. చెప్పు చంద్రశేఖర్, చెప్పమ్మా. అది ప్రజలు తేలుస్తారు. ఒక్కటి మాత్రం పక్కా చెప్పగలుగుతాను, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు గతించిపోయిన గతం అండి. ఉన్న 4-3 ఏదో పాపం ఉన్నారు తప్ప అది అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. దానిలో ఒక నిమిషమే దానిలో నేను చెప్పే పాండిత్యం అవసరం లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఒకప్పుడు ఎట్లుండేడా, ఇప్పుడు ఏ గతికి వచ్చాయి అనేది అది మీకు కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పే అక్కర్లేదు. ఇంకా కూడా ముందటికి వాళ్ళదేమి పెద్ద ప్రోగ్రెస్ ఉండేటువంటి ఆస్కారం లేదు. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ఆశోపాతులై ఫ్రస్ట్రేట్ అయ్యి పిచ్చి పనులు చేస్తున్నారు. వాళ్ళకు కూడా భవిష్యత్తు శూన్యమే తప్ప ఇక్కడ భవిష్యత్తు ఉంటుందని నేను అనుకోవడం లేదు.